ఏ వీడియో ఒకసారి ఇక్కడి చెల్లె లెట్ మీ ఒక్క నిమిషం నేను ఏమంటున్నా ఇప్పుడు నువ్వు ఒక మొగోడి ఒక బెజవాడ కృష్ణ అనే పెద్ద పేరు పెట్టుకున్నావు నీకు దమ్ముంటే ఒక బాయ్తో పెట్టుకోవాలి మనం కానీ ఒక ఆడపిల్ల మీద మన ప్రతాపం అట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరే నిలబడి రోడ్డు మీద నిలబడి ఇదంతా షోయింగ్ డబ్బుల కోసం చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది అని ఇట్లా వీడియోలు పెట్టేసి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్కడ బర్రెలక్క ఓడిపోవడానికి కారణం బెజవాడ కృష్ణనేనా కారణం అంటే తొక్కేసిన నేనే నువ్వే అంటున్నావు నేను అంటాం కాదు ఇదే బెజవాడ కృష్ణ ఒక ప్రముఖ ఛానల్ కి కాల్ చేసి నేను కొల్లాపూర్ నుంచి వస్తున్నా ఇక్కడ బిత్తరపోయే నిజాలు బయటకు వస్తున్నాయి మేము వచ్చి మీ దాంట్లో కూర్చుంటా అని ఫోన్ చేసిండా లేదా ఫ్రెండ్షిప్ ఉందా మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా నా ఫ్రెండ్ ఆమె నాకు తెలుసు దాని కథ అంతా తెలుసు అట్లా ఇట్లా అని మాట్లాడినా అలా వాళ్ళు చెప్తే నేను చెప్పాను తప్ప నేను అలా ఎవరు చెప్పారు నీకు ఛానల్ వాళ్ళు ఉంటారు కదా ఏ ఛానల్ అంటే దీనికి నాకు సంబంధం లేదు వీడియో లేకటానికి ఇలా మాట్లాడమన్నారు నేను మాట్లాడాను తర్వాత తను ఏడిచింది నెంబర్ ఉంటే కాల్ చేయండి కావాలంటే బర్రెలక్కని లేపింది కూడా నేనే తొక్కింది కూడా నేనే అంటున్నాడు సరే నేను కూడా ఇప్పుడు తొక్కుతా నేనే లేపుతాలి ఆయనను పోలీసు వాళ్ళని తీసుకొని వస్తున్నా 200 పట్టుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేసిన కరెక్ట్ టైంలో దొరికిండు నేను వస్తున్నా స్టూడియోకి కూడా తెలీదు ఆగక్క నేను చెప్పలేదు నేను కాదమ్మా క్లారిటీగా నేనేమంటున్నా అర్చుకోకండి ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి నేను మాట్లాడా నేను అసలు మాట్లాడట్లేదు మీ నాన్న అడగండి నేను వెళ్ళానని చెల్లె లెట్ మీ ఒక్క నిమిషం హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ మీడియా నేను మీ సంతోష్ ఈరోజు మన ముందు ఎవరు ఉన్నారంటే బెజవాడ కృష్ణ అంటే మరి ఈయన రౌడీ షీటరా బెజవాడ కృష్ణ అంటే మరి ఈయన ఏంది మర్డర్లు చేసిండా ఏం చేసిండు అసలు మనడు కంటెంట్ బాడీ చూస్తేనేమో మొత్తం ఇట్లా కట్టెపుల్లలా ఉన్నాడు పేరు చూస్తేనేమో చాలా భారీగా ఉంది అసలు అడిగి తెలుసుకుందాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే బర్రెలకని లేపింది మనోడేనంట తొక్కింది కూడా మనోడేనంట సరే అడుగుదాం ఏంటి మరి మన కుర్చీ తాత నిన్న మన కుర్చీ తాతతో ఉండే అసలు ఏంది ఇదంతా కథ అంతా ఏందో ఒకసారి క్లారిటీగా అనుకుందాం ఓకేనా నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఏంటి మ్యాటర్ ఏంది అసలు ఎట్లా నీకు బెజవాడ కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చింది బెజవాడ కృష్ణ ఎందుకు పేరు వచ్చిందంటే రీల్స్ ద్వారా వచ్చిందన్న రీల్స్ నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది ఛానల్ అయితే లేదు ఇప్పుడు అమ్మేశాను తర్వాత మా బామ్మర్తో రీల్స్ చేశాను 20 మిలియన్ న్యూస్ దాకా వెళ్ళి రివ్యూస్ అన్నీ కూడా కృష్ణ నుంచి బెజవాడ అంటే అక్కడ చేసేవాడిని కాబట్టి బెజవాడ కృష్ణ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో చేసిన ప్రతి ఒక్కళ్ళ నెంబర్ నా దగ్గర ఉంటుంది ఓకే ఓకే అట్లా అంటే బెజవాడ కృష్ణ అంటే మీది బెజవాడనా బెజవాడ అంటే అక్కడ ఏంది మర్డర్లు ఇట్లా బ్లాక్ మెయిలింగ్ ఇట్లా ఏమైనా చేసేవాడు ఏం లేదన్న జస్ట్ రీల్స్ అంతే అంటే ఫ్యామిలీ రీల్స్ ఎమోషన్ మేము ఏ కంటెంట్ తీసినా ఒక మెసేజ్ అయితే ఇచ్చేవాళ్ళం లేటెస్ట్ చున్నీ గురించి కానీ ఫేక్ పేటిఎమ్స్ ఫుడ్ గురించి ఓకే అలా ఒక వీడియోకి అయితే మెసేజ్ ఉంటాయి ఒకసారి నా వీడియోలు చూస్తే తెలుస్తుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు బెజవాడ కృష్ణ అసలు ఏం చేస్తుంటాడు ఇక్కడ ఆర్టిస్ట్గా చేస్తాకు వచ్చాను హైదరాబాద్ ఆర్టిస్ట్గా
ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆర్టిస్ట్గా? ఏమైనా సినిమాలు చేస్తున్నారా? ఇప్పుడు కొన్ని చేస్తున్నా, ఒక 2-3 చేస్తున్నా. వెబ్ సిరీస్ చేస్తున్నా. నెక్స్ట్ ఓటీటీ ఒకటి అవుతుంది, అది ఓకే. దాని గురించి సాయంత్రం ఇవ్వాలి ఆర్టీవీలో. ఓకే, ఇంటర్వ్యూ ఉందా? ఇంటర్వ్యూ ఉంది. ఓకే. బెజవాడ కృష్ణ ఎన్ని సంవత్సరాలు అవుతుంది హైదరాబాద్కి వచ్చి? 2 సంవత్సరాలు. 2 years అవుతుంది. అంతకుముందు ఉన్నాను. సో ఈ పని మీద వచ్చింది 2 సంవత్సరాలు. బెజవాడ కృష్ణ ఎక్కడ చదువుకున్నాడు? స్టడీ అంతా ఎక్కడ కంప్లీట్ అయింది? విజయవాడ మొత్తం 10th దాకా. తర్వాత ఇక్కడ అక్కోళ్ళు ఉన్నారు, అక్కోళ్ళ దగ్గర వచ్చాను. హైదరాబాద్ చదువుకున్నావా? చదువుకోలేదు, జస్ట్ అమీర్పేటలో వేరే ఫ్రెండ్ ఉంటే అక్కడ ఉంటే తిని పరిశ్రమ అయింది మనకి. ఓకే. బెజవాడ కృష్ణకి బర్రెలక్కకి సంబంధం ఏంది? సంబంధం ఏంటంటే ఒక సాయిబాబా గుడిలో పరిచయం, ఒక ఫ్రెండ్ అయింది. ఫ్రెండ్స్ మీరు? ఫ్రెండ్స్ అంటే అంత కాదు, అక్కడ భోజనం చేయడానికి వచ్చేది. సో అక్కడ పరిచయం. సాయిబాబా గుడి దగ్గర. ఎక్కడ సాయిబాబా గుడి? అది అక్కడ అమీర్పేట లోపల. అమీర్పేటలో లోపల తను హాస్టల్ ఉంటుంది, హాస్టల్ కాడే ఉంటుంది. సో అట్లా నీకు ఫ్రెండ్. సో అంత పరిచయం ఉన్నా సరే నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళక ముందు చాలా అంటే ఒక ఆడపిల్ల గుండె ధైర్యంతో చేస్తుంది, సపోర్ట్ చేసిన. సో అక్కడికి వెళ్తున్న తర్వాత పట్టించుకోకపోతాం, పక్కన వాళ్ళు చెప్పటం సంథింగ్ అవే కొన్ని వీడియోలు. ఎక్కడికి వెళ్ళారు? మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బర్రెలక్క అక్కడికి వెళ్ళారా మీరు? ఇంటికి వెళ్ళాను డైరెక్ట్గా. వాళ్ళ తమ్ముడు, తర్వాత వేరే ఒక ఆమె వచ్చింది ఇక్కడ నిలబడిన అంట, పేరు ఏదో ఉందో, దగ్గర ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళందరితో కూడా నేను దిగాను ఫొటోస్. నేను ఆల్రెడీ ఫేస్బుక్లో కూడా 10 million వెళ్ళింది అది వీడియో. వాళ్ళ పెద్దమ్మ కూడా కాల్ చేసి నువ్వు వీడియో తీసే కృష్ణ, తిడుతున్నారు అని కూడా చెప్తే ఇంకా సర్లే. అంటే కొల్లాపూర్కు మీ ఫ్రెండ్కి చెప్పేసి వెళ్ళావా నేను వస్తున్నా అని చెప్పినవా? నువ్వే సపోర్ట్ చేద్దామని వెళ్ళా? సపోర్ట్ చేద్దామని వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అక్కడ? నేను ఒక 4 మీడియా మిత్రులు మా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటారు, వాళ్ళతో పాటు సపోర్ట్ చేయడానికి వెళ్ళా. ఓకే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆమె ఎక్కడైతే ఉంటుందో ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది, ఫ్యాన్సీ షాపు. ఆ ఫ్యాన్సీ షాప్ ఆయన అద్దెకిచ్చాడట, వీళ్ళకి కాదు వాళ్ళ నాన్నకి. ఏది వాళ్ళు పెట్టుకున్న షాపు. సో మేము మామూలుగా మాట్లాడుతుంటే మా ఊరోళ్ళే మేము పట్టించుకోము, ఎక్కడెక్కడో నుంచి వచ్చి వీడియోలు ఏంది ఇది రచ్చ అన్నాడు. నాకు అర్థం కాలే అప్పుడు. అర్థం కాకపోతే నేను మళ్ళీ వివరంగా అడిగా. మరి అడిగితే వాళ్ళ నాన్న ఇలా చేస్తూ ఈ అమ్మాయి అక్కడ ఉండి ఇలా చేస్తుంది, బర్రెలు ఉన్నాయి అంటే బర్రెలు కూడా లేవు వాళ్ళు చెప్పడం నాకు. అది ఆల్రెడీ ఒక వీడియో నేను రికార్డ్ చేసిన. సో లేవు, వేరే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వీడియో చేసి పెడతాం వల్ల ఆ వీడియో అయ్యింది. ఏమని చేసావు ఆ వీడియో? తాను బరిలాగా చేయటం, నేను కాదు. ఓకే ఓకే. చేయటం వల్ల ఆ వీడియో వైరల్ అయింది. సో ఉన్నాయని చెప్పింది, అంతేగాని తనకు లేవు మాకు తెలియదా పక్కన ఉన్న వాళ్ళం అని వాళ్ళు చెప్పారు. ఓకే. బర్రెలక్కను ఇప్పుడు నీకు నార్మల్గా గుళ్ళో పరిచయం అని చెప్పావు. బర్రెలక్కను లేపింది నేనే, తొక్కింది నేనే అంటే ఎట్లా లేపినావు? ఏ వర్షన్లో తొక్కాల్సి వచ్చింది? ఎందుకు తొక్కాల్సి వచ్చింది? సందర్భం అంటే ఎందుకు తొక్కాల్సి వచ్చిందంటే ఇప్పుడు నార్మల్గా మాట్లాడినప్పుడు వాళ్ళ తమ్ముడు గుర్తుపట్టాడు, వీళ్ళందరూ గుర్తుపట్టారు నన్ను. మరి తమ్ముడు కూడా పరిచయమేనా నీకు? నా పరిచయమే. ఓకే. సో ఆ వీడియోలో వాళ్ళ తమ్ముడు కూడా నా పక్కనే ఉంటాడు, చూడండి ఆ వీడియో నేను ఫేస్బుక్లో చూపిస్తా. సో వాళ్ళ అమ్మ కూడా పలకరించింది, వాళ్ళ అమ్మ కూడా తెలుసు. బరిలాక్ ఇక్కడ నుంచి ఉంది, నేను ఇక్కడ ఉన్నా, పలకరిని కూడా పలకరియలేదు. సర్లే ఇంటర్వ్యూలు ఇస్తుంది కదా, తర్వాత సాయంత్రం పలకరిస్తుందిలే అని ఖాళీ అయ్యాక వెళ్ళి మీట్ అయ్యాను. నో రెస్పాన్స్. 3 రోజులు ఉన్నా అలాగా, నో రెస్పాన్స్. చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే వచ్చింది. అవి కొన్ని వీడియోలు చేసి నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎట్లా అంటే వీడియోలు అంటే ఇప్పుడు ఎట్లా అంటే తిను ఇక్కడ ఇల్లు ఉంది, వాళ్ళు చెప్తాం ఊరోళ్ళు, రికార్డ్ నా దగ్గర ఉంది, రికార్డ్ లేకుండా మాట్లాడను, ఇల్లు ఉంది. ఇప్పుడు ఎవరైనా అనౌన్స్మెంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మార్నింగ్ వస్తారా లేదా శుభ్రంగా పడుకొని 11ంటికి వచ్చి మొదలు పెడతారా? ఈమె కోసం ఎక్కడెక్కడో నుంచి వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఈమెమో 11, 10:30 ఆ టయానికి వచ్చేదాకా ఉండి చేసింది. సో మేము దానికి ఏమల్లా రెస్ట్ తీసుకుంటుందేమో, అలసిపోయిందేమో ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళాం తప్ప ఈ పాయింట్ మీద మేము ఆలోచించాం. తర్వాత ఒక అన్న వచ్చిండు హైదరాబాద్ నుంచే. ఎవరు? ఆయన పేరు రెడ్డి కుమార్ ఏదో ఉంది, ఆయన వీడియో కూడా నా దగ్గర ఉంది. ఆయన అమౌంట్ ఇవ్వాలని వచ్చాడు, యాక్చువల్గా ఇవ్వాల అమౌంట్ ఇద్దామని వచ్చాడు, చెక్ ఇద్దాం. ఎవరికి? బరిలక్కకి. ఓకే. సో ఇవ్వాల, ఓకే, చెక్ ఇవ్వలేదు. సో కొన్ని మాటలు అన్నాడు. ఆ పక్కన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అప్పుడు వాళ్ళ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆ ఉంది ఆ వీడియోలో, అది జరిగింది. బర్రెలక్కని
లేపి అంటే ఏ ప్రకారంగా మీరు అంటే సపోర్ట్ చేసిన ఏ పరంగా చేశారు? ఓకే, అయిపోయి ఎలా చేశానంటే ఒక ఆడపిల్ల గుండె ధైర్యంతో నిలబడి తన గురించి కాకుండా ప్రజల గురించి ఉద్యోగాల గురించి పోరాడుతుంది అన్న పాయింట్ వెయిట్లో నేను ఇక్కడ ఉండే చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన, చాలా వరకు పోయింది న్యూస్ కూడా. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయకముందా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు? ఒక ముందే నేను చేస్తూనే ఉన్నా ఈమె గురించి, కాకపోతే అవి అల్లా కృష్ణాకాంతి పార్క్ దగ్గర కొన్ని రివ్యూలు కూడా చెప్పిన, ఆమె మీద పాటలు కూడా పాడించిన. అంటే ఎట్లా పాటలు పాడించిన? అదే ఆ బరిలెక్క మీద దానికి సంబంధించినట్టుగా ఒక ఉన్నాడు, గుండు బాస్ అంటాం మేము అందరం, అక్కడ రివ్యూ చెప్తుంటాడు, ఆ ముసలాయన పాడాడు, అది కూడా రీచ్ బాగా వచ్చింది. సో అట్లా అన్నీ చేశాను. తర్వాత ఒక నలుగురు కలిసి ఇక్కడ నుంచి చేయటం ఎందుకు, నువ్వు ఎలాగో తెలుసు అంటున్నావు కదా, నా దగ్గర నెంబర్ ఉందని ఆయన కాల్ చేశాడు. నా దగ్గర ఉంటే నేను 3-4 టైమ్స్ చేశాను, ఎత్తలేదు. తర్వాత వాళ్ళ తమ్ముడికి చేస్తే వాళ్ళ తమ్ముడు ఎత్తాడు, అన్న అక్క బిజీగా ఉంది అంటే సరే ఇలా వస్తున్నామని చెప్పా, ఇంటిమేషన్ ఇచ్చిన. బాగానే రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళ తమ్ముడు బాగానే రిసీవ్ చేసుకున్నాడు, వాళ్ళ అమ్మ రిసీవ్ బాగానే చేసుకుంది. మాట్లాడాం, తిన్నాం, పులిహోర ఏదో పెట్టారు తిన్నాం. ఒక చుట్టుపక్కల ఎందుకు ఈ బౌండింగ్ లేదు తినికి అన్న పాయింట్ వెయిట్లో ఒక ఆయన వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో నేను ఉన్నాను, వాళ్ళ పెద్దమ్మ ఉంది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అది ఆ సబ్జెక్ట్ మీద ఓకే హైప్ చేసినావు. ఇక్కడ వీడియోలు ఇచ్చి తొక్కడం ఎట్లా తొక్కాల్సి వచ్చింది? అంటే ఈమె వచ్చి మీకు కలవలేదు కాబట్టి? అంటే కలవలేదని కాదు, పాయింట్ వెయిట్ గొడవ జరిగింది కదా ఒకటి, వాళ్ళ తమ్ముడిది గొడవ జరిగింది ఒకటి. ఓకే, సో అది మనందరికీ తెలిసిందే. అది కాదన్న చెప్పేది ఒకసారి. సో గొడవ జరిగింది, ఏడ్చుకుంటూ ఒక వీడియో పెట్టింది, చాలా న్యూసిపోయింది అది. ఆ వీడియోని చూసుకొని చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ మనోడికి దెబ్బలు తగిలినాయి అన్నారు చేతికి. ఆ వీడియోలో ఆమె చెప్పింది స్వయంగా, ఆయనకి ఎక్కడి నుంచి ఇక్కడ తేటా ఉంది వాళ్ళ తమ్ముడికి. నా వీడియో ఉంది నా దగ్గర, ఒక దెబ్బ లేదు. నేను అడిగిన పర్సనల్గా అడిగితే టైర్ ఏదో పంచర్ అయిందన్న, వాళ్ళ ఫ్రెండే అంట, మామూలుగా మాట్లాడుతుంటే ఇటు కింద నుంచి పైకి చూసేటప్పుడు కొన్ని కాలర్ ఇలా పట్టుకున్నాడంట, జస్ట్ కాలర్ పట్టుకున్నాడంట, దానికి ఇష్యూ అయింది. అది అంటే నువ్వేమనుకుంటున్నావు? అంటే వీళ్ళు కావాలని సింపతి కోసం చేశారనుకుంటున్నావు? మరి అంతే కదన్నా, అక్కడ ఊరోళ్ళు కూడా అదే చెప్పారు. ఓకే, ఊరోళ్ళు చెప్పారు అంటున్నావు కదా, ఏం చెప్పారు అసలు? ఊరోళ్ళు ఏమన్నారు అసలు? ఆ వీడియో నీ కాడ ఉందన్న, ఉంటే నీకు ప్లే చేయి కెమెరా ముందు. నా దగ్గర లేదు అది వీడియో. నేను చూశాను, వీడియో చూశాను, తర్వాత తీసేసినట్టున్నారు, ఎవిడెన్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే తొక్కడానికి గల కారణాలు, ఒక ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది, దాన్ని మనం సపోర్ట్ చేసేది పోయి నిజం చెప్పి నీకు కలవలేదన్న కోపంతోని, నిన్ను వచ్చితే మాట్లాడలేదన్న కోపంతోని, వాళ్ళ మమ్మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మమ్మీ వీళ్ళ తమ్ముడు ఓకే బర్రెల కంటే ఇక్కడ కృష్ణనగర్ లో ఉంటే నీకు పరిచయం అన్నావు, సాయిబాబా గుడిలో తినడానికి వస్తే, అవునా? వాళ్ళ మమ్మీ డాడీ ఎట్లా పరిచయం? వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ తమ్ముడు ఎట్లా పరిచయం? వాళ్ళ డాడీ పరిచయం లేదు నాకు, వాళ్ళ మమ్మీ అక్కడే జస్ట్ ఇక్కడ ఇది జరుగుతుంటే ఫోన్లు చేసి మాట్లాడతాం, ఇలా తెలుసు అంటాం. వాళ్ళు కంటిన్యూగా 2-3 రోజులు ఫోన్లో మాట్లాడితే అక్కడికి వెళ్ళిన తర్వాత నా డీపీ అవన్నీ ఉంటాయి కదా ఫోటోలు, గుర్తుపడతాం, నువ్వేనా కృష్ణ అంటే అవును నేనే, అలా పరిచయం తప్ప పర్సనల్గా వేరే లేదు. అట్లా అంటే నీ కోపం అంత ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను మాట్లాడలేదు, కలవలేదు కాబట్టి నీ కోపం వచ్చేసి ఆ 1,00,000 రూపాయలు కూడా ఇవ్వకుండా రిటర్న్ వచ్చేసి ఇక్కడ నుంచి బ్యాడ్గా స్ప్రెడ్ చేశారనమాట. అంటే ఆమె వేస్ట్ అది ఉన్నది, వీడియో ఉంది నా దగ్గర, నేను ఎవిడెన్స్ లేకుండా మాట్లాడను. ఆ వేస్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు ఫోన్ చేసింది విత్ రికార్డింగ్ ఉంది, విత్ వేరే ప్రముఖ ఛానల్కి కాల్ చేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డాడీకి తాగిపిచ్చి ఇట్లా మేము వీడియో తీపిచ్చినాము, నేను బర్రెలక దగ్గర నుంచి వస్తున్నా, మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తా, నేను ఇవన్నీ నిజాలు చెప్తా అన్న విషయాలు వాస్తవాలా కాదా? ఎప్పుడు అన్నది నా విత్ ఎవిడెన్స్ ఉంది, నేను ఇప్పుడే కాల్ చేస్తా కావాలంటే. నేను ఏమంటే నువ్వు అన్నది నిజమా కాదా? నువ్వు కాదంటే నేను నిజమని ఒప్పుకుంటే లైట్ లివ్ ఇట్ లైట్. వాళ్ళ డాడీకి తాగిపిచ్చి పెళ్ళయింది, వీడియో వచ్చింది ఇలాగా అని నేను చెప్పినా తప్ప. నీకెవరు పంపించారు? ఒక మీడియా అతనే పంపించాడు, యూట్యూబర్ రవి. ఏ యూట్యూబ్ ఛానల్ అది? రవి అని మన కృష్ణ. రవికి ఎట్లా వచ్చింది? అందరికి ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందంట. నేను అప్పుడే రిటర్న్ అవుతున్నా, కారులో ఉన్నాం. నువ్వే వేరే ఛానళ్ళకి ఫోన్ చేసి వీడియో నాటకాలు చేసింది వాళ్ళ డాడీ దగ్గర
పోయి డబ్బులు ₹1,00,000 ఇచ్చేసి వాళ్ళ డాడీకి రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు నీ ఎంబడి ఇంకా 4 ఇదే విషయం నేను కాన్ఫిడెంట్ లో ఉన్న రోజు నువ్వు ఒక పెద్ద ఛానల్, అది చిన్న ఛానల్ కూడా కాదు, ఆడియో రికార్డింగ్ నా తను ఉంది, వివో ఫోన్లు ఉంది, నువ్వు ఒప్పుకోకపోతే నాకు ప్లే చేస్తా. ఎందుకంటే ఏదైనా ఒక ఆడపిల్ల పోటీ చేస్తుంది మనకు, ఎందుకంటే అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది, నువ్వు చూసినంత మందం, నేను కూడా ఉన్నా అక్కడ. వచ్చారు స్టార్టింగ్ నుంచి వచ్చడం కాదు, నువ్వు అన్నావు కదా హైప్ చేసినాం మేము అని. ఫస్ట్ E960 మీడియా తప్ప ఏ ఛానల్ లేదు అక్కడ. అవును, అన్నయ్య దగ్గర నుంచి చేసాడు. అన్నయ్యకి తెలియదు, చెల్లె నాకు పరిచయం ఫస్ట్. నా దగ్గర ఇప్పుడు కాదు, ఆ ఎమ్మెల్యే పోటీ చేయక ముందు నుంచే మాకు పరిచయం. ఓకే, అన్ని ఛానళ్ళకి ఎట్లాంటి పరిచయాలు, ఒక అన్న చెల్లెలుగా అట్లా నాకు పరిచయం. ఓకే, మేము వెళ్ళాము, అంతా చేసాము. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మనకు చేతనైనప్పుడు మనం సపోర్ట్ చేయాలి తప్ప ఒక క్యాండిడేట్ డిగ్రేడ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. దానివల్ల నీకు వచ్చిన లాభం ఏంటి అని అడుగుతాను. ఓకే అన్న, నేను సపోర్ట్ చేద్దామని యాక్చువల్గా ఇక్కడ ఇంత సపోర్ట్ చేశా కదా, సపోర్ట్ చేశాక ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేశాను కాబట్టి నా ఇన్స్టాలో కూడా చాలా వీడియోలు పెట్టిన తన గురించి, సపోర్ట్ చేయండి అందరూ కూడా అని, ఓటేయండి, మీరు మీ ఊర్ల నుంచి అక్కడ ఓట్లు లేకపోయినా సరే ఒక ఆడపిల్లకి సపోర్ట్కి వెళ్ళండి, వెనక మళ్ళీ నిలబడండి అన్న వీడియోలు కూడా చేశా. మిలియన్లో పోయినాయి ఆ వీడియోలు కూడా. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గరే నిలబడి, రోడ్డు మీద నిలబడి ఇదంతా షోయింగ్, డబ్బుల కోసం చేస్తుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది అని ఇట్లా వీడియోలు పెట్టేసి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు అక్కడ, తీసింది నేను కాదు, పక్కన ఇంకో అతను. లేదు నువ్వే ఉన్నావు, ఇంకొక ఆమె, ఒక లేడీ ఉన్నారు, వాళ్ళ పెద్దమ్మేనా, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ముందు చేస్తుంది, అది చేస్తుంది, ఎవరు రాకండి, అసలు ఇక్కడ అంత పెద్ద డ్రామా జరుగుతుంది. సరే వీడియో ఓకే, మీరు చెప్పిన పాయింటే వద్దాం. మరి నేను అంత మాట అన్నప్పుడు పక్కన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ పెద్దమ్మ ఉంది, తప్పు అయితే అక్కడ ఆపుతారు నన్ను. చుట్టూ ఇంకా చాలా మంది ఉన్నారు ఊరు జనం, ఆపొద్దని నన్ను ఏమంటలా, నెట్టేస్తున్నారు. ఆ వీడియోలో చూడండి మీరు, వాళ్ళ పెద్దమ్మ నన్ను నెట్టేసింది. సో వాళ్ళ పెద్దమ్మ తర్వాత నాకు కాల్ చేసి నాకు ఫోన్లు వస్తున్నాయి, ఆ వీడియో అర్జెంట్గా డిలీట్ చేయాలంటే నేను తర్వాత డిలీట్ చేసాను. అంటే చేయడానికి గల కారణాలు ఏంటి అంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఒక మొగోడి, ఒక బెజవాడ కృష్ణ అనే పెద్ద పేరు పెట్టుకున్నావు, నీకు దమ్ముంటే ఒక బాయ్తో పెట్టుకోవాలి మనం, అంటే మనకి ఏదైనా ఉంటే. కానీ ఒక ఆడపిల్ల మీద మన ప్రతాపం అట్లా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఓకే, మీరు చెప్పింది కరెక్టే. సో నేను దాని గురించి కూడా మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, ఇలా చేశాను. సో ఇప్పుడు మళ్ళీ నిలబడుతుందంట, నేను కంపల్సరీ మళ్ళీ వెళ్ళి నేను సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేస్తావా మళ్ళీ పోయి ఓట్లు లేదన్నా, ఎందుకంటే తను తీసుకున్న పాయింట్ కరెక్ట్ పాయింట్, కరెక్ట్. సో నేనేమంటున్నానంటే తీసేది కరెక్ట్గా తీయమంటున్నా వీడియో, జనాలకు చెప్పేది ఏదైనా డైరెక్ట్ కరెక్ట్గా చెప్పేస్తే. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు బర్రెలెక్క ఓడిపోవడానికి కారణం బెజవాడ కృష్ణనేనా కారణం? కాదన్నా, నేను అన్నా అంటే తొక్కేసిన నేనే నువ్వే అంటున్నావు అన్నా. నేను అంటాం కాదు, ఆ యూట్యూబర్లు వాళ్ళందరూ అలా అన్నారు, నీకు అది చెప్పా, నేనే చేశాను. నేను ఇదే బెజవాడ కృష్ణ ఒక ప్రముఖ ఛానల్ కి కాల్ చేసి, నేను కొల్లాపూర్ నుంచి వస్తున్నా, ఈడ బిత్తరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయి, మేము వచ్చి మీ దాంట్లో కూర్చుంటా అని ఫోన్ చేసిండా లేదా ఒక ఛానల్కి? చేశాను అప్పుడు చేశాను కదా. నా తన కొన్ని వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు కూడా కొన్ని ఛానళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర వీడియో ఉంది మీకు పంపిస్తా, టెలికాస్ట్ చేస్తారా లేదా అని అన్నావా? లేదా అన్నావు కదా. ఇప్పుడు ఒకటి, నీకు చేతనైతే హెల్ప్ చేయి, చేత కాకపోతే సైలెంట్ గా ఉండు. కానీ ఒక క్యాండిడేట్ నేను ఏమంటున్నానంటే, ఇది పర్సనల్, ఒక ఆడపిల్ల చేస్తున్నది అంటే సపోర్ట్ చేయాలి. నేను అందుకే ఇప్పుడు మరి సపోర్ట్ చేస్తాను అంటున్నా. నేను వీడియోలో చేసేదంతా చేసి నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తానడం ఎంతవరకు కరెక్ట్? నేను వీడియోలో చెప్పే పాయింట్ ఏంటంటే అన్న, చూపించేది కరెక్ట్ గా చూపించమను, చెప్పేది చెప్పమంటుంది. వీడియో ఏదన్నా ఉంది అంటే ఇప్పుడు అమౌంట్ ఇస్తున్నారు అమ్మాయికి, కెమెరాలు ఆపేయడం ఎందుకు? అవి కూడా పబ్లిక్ లో చూపించమని. నాకు ఎంత వస్తుంది? కెమెరాలు ఆపేస్తున్నారని ఎవరు చెప్పారు మీకు? మేము పక్కనే ఉన్నామన్నా. ఎవరు కెమెరాలు ఆపారు? మొత్తం అక్కడ ఉన్న మీడియా వాళ్ళు మొత్తం కెమెరా. ఏ మీడియా వాళ్ళు నీకు చెప్పారు? మేము పక్కనే ఉన్నాం, అక్కడ చుట్టుపక్కల ఏ మీడియా వాళ్ళు మొత్తం అన్ని కెమెరాలను ఆపేశారు. తర్వాత ఆయన వచ్చి గొడవ పడుతుంటే కూడా కెమెరాలు ఆపేశారు. తర్వాత తను ఏడ్చింది. నెంబర్ ఉంటే కాల్ చేయండి కావాలంటే. ఓకే, కాల్ చేద్దాము, బర్రెలెక్క కాల్ చేద్దాము. నేనేమంటున్నా, నీకు ఎన్ని రోజులు మీకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా? మాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందా? నా ఫ్రెండ్ ఆమె, నాకు తెలుసు, దాని కథ అంతా తెలుసు, అట్లా ఇట్లా అని మాట్లాడినా. అసలు కాలేజ్ ఫ్రెండ్స్ ఆ లాంగ్వేజ్ వాడలేదన్నా నేను. సో అలా వాళ్ళు చెప్తే నేను చెప్పాను తప్ప నేను అలా. ఎవరు చెప్పారు నీకు? ఛానల్ వాళ్ళు ఉంటారు కదా. ఏ ఛానల్ అంటే? ఛానల్ వాళ్ళు అంటే ఏ ఛానల్ అంటే? అంత అవసరం? వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ వీడియోలో చూపించాలి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినంత అవసరం ఏముంది? నేను దానికి మళ్ళీ రిపీట్ చేశా కదా, ఎమ్మటే వచ్చి నేను రెడ్ టీవీలో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏం చెప్పావు? ఇలా
తమ్మేల్లో ఫ్రెండ్ క్లాస్మేట్ అని వేస్తున్నారు, చిన్ననాటి చేకూతుడు అని వేస్తున్నారు. నువ్వు చెప్పావు కదా నా క్లాస్మేట్, మేమంతా క్లాస్మేట్స్. నేను అదే అన్నాను, అది కూడా చెప్పి సస్పెండ్ చేశా. ఇలా చెప్పమన్నారు కాబట్టి నేను చెప్పాను. సో దీనికి నాకు సంబంధం లేదు, తమ్మేలు అలా వేసుకుంటున్నారు, నేనే చెప్పాను కాదంటలేదు. అలా వీడియో లేకటానికి ఇలా మాట్లాడమన్నారు, నేను మాట్లాడాను. అంటే నేనేమంటున్నా, వాళ్ళు నేను పెండ తినమంట, తింటావు నువ్వు? ఆ తర్వాత నాకు ఫస్ట్ తెలియదు కదన్నా, తర్వాత తెలిసిన తర్వాత నేను ఫోన్లు చేసి వీడియోలు డిలీట్ చేయించి చాలా జరిగినాయి. ఓకే, అది ఇప్పుడు నేను ఇంకోటి అంటున్నాము, నీకు బర్రెలక్క బాగా క్లోజ్ తెలుసు, నీకు అంత క్లోజ్ కదా, అంత క్లోజ్ ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడదామా? మాట్లాడదాం, ఒకసారి బర్రెలక్క కాల్ చేద్దాం. మరి ఈయన తెలుసని అంటుడు, అదే బర్రెలక్కని మనము ఆ సిస్టర్ని అడిగితే, అన్న బెజవాడ కృష్ణ అనేటోడు ఎవడో నాకు తెలియదు అంటే, నీ కాలేజ్ మేట్ అంట కదరా, ఇట్లా సోమ్ వచ్చిండంటే, నాకు కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరన్నా, నాకు అసలు తెలియదు. మరి ఇక్కడ కృష్ణనగర్లో ఉండేదా బర్రెలక్క? అప్పుడు సాయిబాబుడు భోజనం చేయడానికి వచ్చేదన్న, అక్కడ పరిచయం అయింది కిట్టు అని చెప్పి. అదే ఏదో హాస్టల్లో ఉంటారన్న. హలో చెల్లె, నేను సంతోష్ అంటారా. నేను ఒక చిన్న లైవ్లో ఉన్నా, ఇంటర్వ్యూలో. చెప్పండి అన్న. అయితే బెజవాడ కృష్ణ అనే వ్యక్తి నీ ఫ్రెండ్ ఆరా? ఏమో అన్న, నాకు తెలియదు. అబ్బాయి నా ఫ్రెండ్ ఎట్లా అవుతాడు అన్న? నాకు తెలియని వ్యక్తులు కూడా ఫ్రెండ్స్ అవుతారా? నువ్వు కృష్ణానగర్లో ఏదో సాయిబాబా గుడిలో తినడానికి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఏదో సంథింగ్ ఉన్నావంట కదా, మరి అబ్బాయి చెప్తున్నాడు. కృష్ణానగర్ హాస్టల్లో ఉండేది, ఇక్కడ సాయిబాబా గుడి దగ్గరికి తినడానికి వస్తే అక్కడ పరిచయం అయింది. ఎట్లా నీకు ఫ్రెండా మరి ఏంటి? అదే ఇక మరి అప్పుడు నీ వీడియోల గురించి కొంచెం వేరే ఛానళ్ళకి ఫోన్ చేసేది, అది అడుగుతున్నాను. అడిగితే లేదు, ఆమె ఇప్పుడు చేస్తే నేను సపోర్ట్ చేస్తాను, ఆమె నా ఫ్రెండే, నాకు తెలుసు, వాళ్ళ అమ్మ ఇట్లా అందరు రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుంటే ఏం చేసిండంట వాడు? రిసీవ్ చేసుకుంటే ఏం చేసిండంట? నోట్లో మన్ను పోసిండంటనా? అదే వీడియోలు ఎందుకు చేసినావు అంటే, నేను వీడియో చేసేటప్పుడు కూడా నోట్లో మన్ను పోసిండంటనా? రిసీవ్ చేసుకుని ఏం చేయడానికి రిసీవ్ చేసుకున్నాడంట వాడు? ఏడున్నాడు అసలు? సిగ్గుందంటనా వానికి? అక్క పిల్లలు లేరంటనా? మనిషేనా అసలు? మన స్టూడియోలోనే ఉన్నాడు, ఇంటర్వ్యూకి ఇట్లా ఉంటానన్నా. అసలు మనిషేనా? వానికి అక్కలు పిల్లలు ఉంటే ఇక్కడే వీడియో తీస్తారంటనా? ఇక్కడే వీడియో తీసి ట్రోల్ చేసుకుంటా, ఎవరు ఫేమస్ అయితే వాడిని ఎవరు తిరుగుతా వాడిని బ్యాడ్ గా ట్రోల్ చేస్తారంటనా ఈతను? ఏడో ఫ్రెండ్ అంట, నేను ఏడో చదివినా, నేను ఏడో చదివినా, నాకు వాడు ఏడో ఫ్రెండ్ సాయిబాబా గుడిలో. ఈయన ఫస్ట్ గా నన్ను బ్యాడ్ గా ట్రోల్ చేసినప్పుడు ఈ వీడియో నీ గురించి ఇట్లా చేస్తున్నారని నన్ను అడిగితే వాడిని చూడడం నేను ఫస్ట్ టైం. నా ఫ్రెండ్ ఎట్లయితాడు? నా ఫ్రెండ్ ఎట్లయితాడు? వింటున్నావా ఏమంటుంది? సాయిబాబా గుడిలో అక్కడికి వచ్చేది, ఇక్కడ హాస్టల్ ఉండేటప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు నన్ను అక్కడికి వెళ్తే, కొల్లాపూర్లో. బ్యాడ్గా ఓకే, అదే నేను అడిగినా. అంటే ఒక ఆడపిల్ల పాయింట్ ఏం చెప్పండి చెప్పన్నా. అదే నాకు సాయిబాబా గుడిలో వచ్చేది, అక్కడ ఇక్కడ కృష్ణానగర్లో హాస్టల్లో ఏదో ఉండేది, ఇక్కడ తినడానికి అది వచ్చేది, అక్కడ పరిచయం అయింది. అప్పటి నుంచి నాకు పరిచయము, సపోర్ట్ చేద్దామని ఆమె కూడా తను నిలబడి సపోర్ట్ చేయడానికే ఉన్నాను తప్ప. నేను ఆ మాట చెప్పిన, బర్లకు నంబర్ అదే 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 అడిగిన నేను. లేదు మాకు ఫ్రెండ్ అట్లా పరిచయం, వాళ్ళ తమ్ముడు నన్ను గుర్తుపట్టిండు. ఆ వీడియోలో మా పెద్దమ్మ కూడా ఉంది, వాళ్ళ పెద్దమ్మ కూడా ఉంది. అది ఆ వీడియో చేశారు కదా, ఇక్కడ ఎవరు రావద్దు, వీడంతా వేస్ట్ ఉంది, అది ఇదని కొల్లకు. అదే అదే ఓకే. అయితే మనోడు ఏమంటున్నాడంటే, బర్రెలెక్కని లేపింది కూడా నేనే, తొక్కింది కూడా నేనే అంటున్నాడు. నేను కూడా ఇప్పుడు తొక్కుతా, నేనే లేపుతాను ఆయనను. నేను కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నా. నేను కూడా స్టూడియోకి దగ్గరలో ఉన్నా, జస్ట్ 2 minutes స్టూడియో ఉందంట. నేను నీ స్టూడియో ముందు, మా స్టూడియో దగ్గర అవును నేను ఉంటా కన్ఫర్మ్ గా. పోలీసు వాళ్ళని తీసుకొని వస్తున్నా, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఇన్ని రోజులు వెయిట్ చేసిన.
వచ్చిండు, నేను వస్తున్నా స్టూడియోకి కూడా 2 minutes అంతే. అది కరెక్ట్ గా ఏదైనా ఉంటే మాట్లాడాలి చెల్లె. లేదు 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 నేను అదే 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 అడుగుతున్నా. నేను ఏమంటున్నానంటే చెల్లె, ఇప్పుడు నేను అదే అడుగుతున్నా. అంటే ఒక ఆడపిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మనం సపోర్ట్ చేయాలి కానీ అంటే ఓన్లీ కలవలేదు, అక్కడికి వస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి కలవలేదని మా డాడీ దగ్గరికి వెళ్ళి వీడియో తీయమన్నారు. ఆయనను ఎవరు పంపించిండంట, ఆయనను ఎవడు పైసలు ఇచ్చి పంపించిండంట. మాట్లాడతావా? నేను డైరెక్ట్ మాట్లాడతా, ఫోన్ లో మాట్లాడాను. స్టూడియో ముందున్న బయటకు రమ్మను. బయట ఎందుకు లేరా? ఏడున్నావు నువ్వు, గిటెట్ వచ్చినావురా? సరే సరే చెల్లె, సరే రైట్. అయితే ఆమె అనేది నీకు అర్థమైంది, ఆమె ఆవేదన అర్థమైందా? ఎందుకంటే ఒకసారి ఆగా, నేను చెప్తా యూట్యూబ్ చెప్పే ఎవరు తెలీదు, ఆగక్క. నేను చెప్పలేదు అనే, నేను కాదు అంది, నేను కాదమ్మా. క్లారిటీగా నేనేమంటున్నా, అర్చుకోకండి, ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి. నేను మాట్లాడా, నేను అసలు మాట్లాడట్లేదు. మీ నాన్న అడగండి నేను వెళ్ళానని. చూపి అన్న, అడుగురా. నేనేమంటున్నా, నేను వద్దన్నట్లే చెల్లె, తప్పు ఎవరిదైనా తప్పు. నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. సారీ చెల్లె, లెట్ మీ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఈ వీడియో ఏందో ఒకసారి చూద్దాము. చేరేయండి. సౌమ్య చేరేయండి. ఒక్క నిమిషము, ఒక్క నిమిషం చెల్లె, నేను మాట్లాడొచ్చా? నువ్వు పర్మిషన్ ఇస్తే మాట్లాడు. నేను ఏమంటున్నా, ఒక మాట ఫోన్ చేద్దాం. నేను వద్దట్లే. ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే 100% నేను కూడా మాట్లాడుతున్నా. అదే నేను ఏమంటున్నా, ట్రోల్ కాదు యాక్చువల్లీ, సిస్టర్ తెలియదు మ్యాటర్, సిస్టర్ తెలియనట్టుంది. యాక్చువల్ మ్యాటర్ ఏం జరిగిందంటే, సరే అమ్మా, సారీ చెప్తున్నా అందరి ముందు. అక్క ఒక నిమిషం, సారీ అండి. యూట్యూబ్లో నేనేమంటున్నా, ఒక్క నిమిషం బ్రదర్. చెల్లె, ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు నేనేమంటున్నా, ఇట్రా ఇట్రా, నేనేమంటున్నా ఒకసారి హరీష్ ఇట్రా, ఈ కెమెరా చూడు. నేను నిలబడకని చెప్పినా అది నిలబడ్డది. ఎలక్షన్ లో ఓడిపోయింది, నేను ముందే చెప్పినా నీకు తెలుసా అన్న? నేను అక్క నేను చెప్పాను అక్క, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశా. కరెక్టే. నేను ఈనా తమ్ముడు, నువ్వు ఈ ఇష్యూ ఎంత దూరం తీసుకుపోయినా ఓకే. నా లైఫ్ మొత్తం నాశనం చేసినావు నువ్వు. నా ఫాదర్ గురించి నీకేం
నీకు తెలుసా నా ఫాదర్ గురించి? నాలాంటి ఫాదర్ నీకుంటే పాతి బొంద పెట్టేటోని తెలుసా? నేను ఎంత నరకం అనుభవిస్తున్నా నాకు తెలుసు. ఎవరి ఫాదర్ గురించి ఎవరికి తెలియదు. మా ఫాదర్ గురించి యాక్చువల్లీ సిస్టర్ ఏమైంది తెలుసా? బాంబ్ బ్లాస్ట్ 2007 లో ఫ్యామిలీ కోసం అయితే అది కాదు, ఇక్కడ ఏం జరిగిందంటే బ్లేమ్ చేస్తున్నారు. ఇతను కాదు బ్లేమ్ చేస్తున్నారు. చిన్ననాటి ఈ నా ఫాదర్ దగ్గరికి మీరు ఇంకా కావాలి సిస్టర్ మిమ్మల్ని అనట్లేదు. నిన్ను కూడా చేస్తాడు ఫేమస్ అవ్వడానికి. నీకు విషయం తెలుసా? పల్లవి ప్రశాంత్ తెలియదు నాకు. ఫేమస్ అవ్వాలి, ఎలా ఫేమస్ అవ్వాలి? ఫేమస్ అయిన వాళ్ళతో ట్రోల్స్ చేయాలి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. నీకు కూడా చేస్తాడు ఈ అన్యాయం, నీకు కూడా జరుగుతుంది. నువ్వు రేపు ఫేమస్ అయిన వాళ్ళతో ఇన్స్టాలో నెక్స్ట్ నువ్వే టార్గెట్ విడి. ప్రామిస్ గా చెప్తున్నాక ఆల్రెడీ ఫేమస్ అయ్యారని చెప్పేసి నన్ను చాలా మంది చేస్తాడు. నెక్స్ట్ వీడు కూడా చేస్తాడు. వేరే వాళ్ళు కాదు, నీ పక్కన ఉన్న ఈయన చేస్తాడు 100. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేయాలి. నువ్వు పేరెంట్స్ కి ఫోన్ చెయ్యి. ఫోన్ చేద్దాం నీ పేరెంట్స్ కి ఫోన్ చెయ్యి. నేను ఏమంటున్నా, ఇప్పుడు మన తోడబుడితేనే మనకు చెల్లె కాదు, గుర్తుపెట్టుకో. ఒక ఆడపిల్ల అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిన ఒక ఆడపిల్ల బర్రెలక్క అనే ఒక అమ్మాయి నార్మల్. ఇప్పుడు అంటారు కదా ఆడపిల్ల ఆదిశక్తి అంటే, మనము పెట్టుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చేతనైతే సపోర్ట్ చేయి, చేత కాకపోతే సైలెంట్గా ఉండు. ఓకేనా? నువ్వు అన్నప్పుడు నాకు బాధ అనిపించింది, నేనే తొక్కేసిన నేనే లేపినా అంటే. తమ్ముళ్ళు అలా వేసారని చెప్పాను, పాయింట్ చెప్పాను. తమ్ముడు నువ్వు చేయడమే అది నీది అదే టార్గెట్. నీకు టాలెంట్ ఉంటే నువ్వు ఒక మనిషివైతే ఓ టాలెంట్ తో ఎదుగు. ఫేమస్ అయిన ట్రోల్స్ చేసి కాదు. అర్థమైందా? చదువుకున్నావా నువ్వు? ఎంత చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? నీ కోచింగ్ ఏంటి? నీ క్లాసెస్ ఎక్కడ? నీ ఊరు ఎక్కడ? ఎప్పుడు ఆడియన్స్ ఇంతమంది ఈ వీడియో కాల్స్ నువ్వు చేద్దాం చేయమంటేనే చేసిన, నేను చేయలేదు. బర్రెలక్క కాల్ చేయి అంటేనే చేసిన నేను. మళ్ళీ నన్ను తప్పు పట్టు. కొన్ని లక్షల మంది చూస్తుంటారు. చెప్పు, నేను నీకు ఫ్రెండ్నా? కాదండి. మళ్ళీ నువ్వు బయటికి పోయినాక ఏండి అందరి ముందు చెప్తున్నా, మీడియా ముందు బరిలెక్క మళ్ళీ నిలబడుతూ ఇప్పుడు అన్నయ్య కూడా చెప్పిన సపోర్ట్ చేస్తానని. వీళ్ళందరూ కూడా యూట్యూబర్లు కొంతమంది పేపర్ మీద రాసి ఇలా మాట్లాడమని అయితే చెప్పారు నాతో. సో అలాగే నేను మాట్లాడాను. అన్నయ్య కూడా ఆల్రెడీ చేసి చెప్పాను. నేను తనకు కూడా నేనే ఇప్పుడే కాల్ చేయమని నేనే చెప్పాను. అన్న నేనే చెప్పాను లేదా బరిలెక్క కాల్ చేయని. సో ఇది మళ్ళీ నేను ఎక్కడి దాకా తీసుకెళ్తాను, ఎందుకంటే మళ్ళీ నిలబడతాను అంటున్నారు. ఇది మళ్ళీ ఎక్కడి దాకా తీసుకెళ్తారో, వీళ్ళు ఏం రాస్తారో అని. సో తనకు కాల్ చేయమని చెప్పాను. అందరి ముందు చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడాను, కానీ అవి నాకు పరిచయం లేదండి. సో అంటే నేను ఏమంటున్నా తమ్ముడు, నువ్వు మాట్లాడమంటే మాట్లాడను. ఒక ఆడపిల్ల జీవితం అంతే అన్న, అందుకనే నేను ఏమంటున్నా ఒకటి తమ్ముడు, నువ్వు పోయి మా ఫాదర్ దగ్గరికి పోయి వీడియో తీసి ఈమె నా ఫ్రెండ్ ఇలా ఫాదర్ ఇట్లా అంటాడు. నీకేం అవసరం? నీ విషయాన్ని బయట పెట్టు. నీ వాయిస్ వచ్చింది అందులో, విన్నావా నువ్వు? నీ వాయిస్ ఉంది వాళ్ళ ఫాదర్ తో మాట్లాడిపించేది. వీడియో ఉంది, చేసిందే ఈడంట. అది ఎందుకంటే బ్రదర్, ఎందుకంటే నీ ప్లేస్ లో ఎవరున్నా నేను చెప్పలేను. లక్ష ఇస్తా 10 లక్షలు ఇస్తా. నేను మీ అమ్మని బ్యాడ్ చేయి, లేకపోతే మీ అక్కలో చెల్లెలు బ్యాడ్ చేయి. సారీ ఎట్లా చెప్తావా? నా ఇజ్జత్ పోయింది. నువ్వు తెచ్చిస్తావా? తెచ్చిస్తావా? నా ఎలక్షన్లో ఓటింగ్ తగ్గడానికి కారణం వీడు. మా ఫాదర్ వీడు చేయించింది వీడు. తెలియకుండా పిచ్చి పిచ్చి తమ్ముళ్ళు పెట్టిన ఫ్యామిలీ ఆలోచించింది మీరు. ఇలాంటి వాళ్ళన్నా అక్కడ పార్కుల దగ్గర ఉండుకుంటూ నేను కేబీఆర్ పార్క్ నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, జనాలను ఎగేసుకుంటూ ఫేమస్ అయినను బ్యాడ్గా ట్రోల్ చేసి ఫేమస్ అయ్యే ఇలాంటి వాళ్ళు మీరు మాటలు నమ్మి మా మమ్మీ నేను నన్ను చేస్తారు మీరు. ఒక ఆడపిల్లగా నిలబడ్డా నాకు ఇక్కడ బాధ. ఆమె బాధ ఒకటి తమ్మి, ఆ బాధ అది వేరే. అది ఎందుకండి రాజకీయంలో వచ్చిన ఎవరు పర్ఫెక్ట్ చెప్పండి. 100% రాజకీయంలోకి వచ్చిరా ఇలాంటి పిచ్చోళ్ళు వచ్చి యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఫేమస్ అవ్వడానికి ఏమేమో మాటలు చెప్తే వాడికి పిచ్చి పిచ్చి తమ్ముళ్ళు చూడండి. ఈ రోజు వరకన్నా మా మమ్మీ ఏడవకరా నాకు బాధపడుతుంది. అడుగు నేనేమన్నా ఏడిస్తే నాకు అట్లనో అవుతుంది నాకు. ఎందుకంటే బ్రదర్ ఒక మాట చెప్తాను, చెల్లెకు తెలుసు నేను ఎప్పటి నుంచి పరిచయం. నువ్వు అన్నావు కదా ఇంకో అన్న ఉన్నాడని, ఆ చెల్లెకు తెలుసు. అందరికంటే ముందు ఎవరున్నారు వెనక. చెల్లె ఏది అడిగినా మేము ఏం చేసినాం, ఎంత కష్టపడ్డాం. మమ్మల్ని కూడా అన్నారు, ఎన్ని లక్షలు ఇచ్చింది మీకు బర్రెలక్క. మా ఇంటర్వ్యూకి వచ్చి అన్న నేను ఇది చేస్తున్నా, నాకు సపోర్ట్ కావాలి అంటే నేనున్నా పో చెల్లె అని చెప్పిన. ఏరా చెల్లె, మేమేమంటున్నా అంటే మనం సపోర్ట్ చేతనైతే సపోర్ట్ చేయాలి, చేత కాకపోతే సైలెంట్ గా ఉండాలి. నచ్చకపోతే వదిలేయాలా. ఇప్పుడు అందరికందరూ నచ్చరు కదా, నన్ను వదిలేయి. నువ్వు ఇంకా ఒక అమ్మాయితో కులుక్కుంటూ వీడియో తీసినావు, నేను వైరల్ చెయ్యనా వైరల్? నువ్వు ఈయన వీడియో నేను చూసినట్టు
ఈయననే నీ మీద చేసినా నువ్వు కూడా ఈ వీడియో వైరల్ చేయి బ్లేమ్ అవుతాడని చెప్పారు. నేను ఎందుకు ఊరుకున్నా? ఒక తెల్ల అమ్మాయి వేసుకొని వీడియో చేసిన పక్కన ఇంటింట కొనుక్కుంటే చేసినావా లేదా రీసెంట్ గా? నేను చేసి వైరల్ చేసి నిన్ను బ్లేమ్ చేయనా? చేయనా? నేను చెయ్యనా? ఎంతసేపు నేను వైరల్ చేయాలంటే నేను అన్ని మీడియాలకు నీ వీడియో షేర్ చేయనా? నువ్వు ఇట్లాంటి వాళ్ళు అని ఎందుకు ఊరుకున్నా? డైరెక్ట్ కొట్టాలి, ఏదైనా ఇండైరెక్ట్ గా కాదు. కాదు తమ్మి, ఒక మాట చెప్పు, వాస్తవాలు మాట్లాడుకుందాం. నీకు వాళ్ళ ఊరోళ్ళు చెప్పిర్రు వాళ్ళు చెప్పిర్రు అని అన్నావు కదా, నీకు అక్కడ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా చూసినావు, నీకు ఎట్లా చేయాలనిపించింది నేను అడుగుతున్నా. అదే తప్పైపోయింది చెప్తున్నాను, మీడియా ముందే చెప్తున్నా కదన్నా. ఇంకా క్లారిటీ ఫస్ట్ ఎవరు చెప్పింది? అది మాత్రం నేను చేయలేదన్నా. జస్ట్ ఆ వీడియో ఇన్స్టాలో పూర్తిగా ఎవరు మొత్తం అలా పెట్టాను తప్ప వ్యూవర్షిప్ కోసం పెట్టింది నువ్వే. పెట్టింది నేనే కానీ వెళ్ళలేదన్నా. లేదన్నా, ఆల్ మీడియాస్ కి ఈయననే పెట్టిండంట ఆ వీడియో. నేను ఇప్పుడు కాల్ చేస్తాను, వాట్సాప్ చెక్ చేయన్నా. వాట్సాప్ కాదు, యాక్చువల్లీ నాకు కూడా కాల్ వచ్చింది. ప్రతి ఒక్కరికి కాల్ చేసి వాట్సాప్ లో ప్రతి మీడియా వాళ్ళందరికి షేర్ చేసి లేదు లేదు నాకు కూడా వచ్చింది. వాస్తవంగా కరెక్ట్ గా చెల్లి నా పక్కనే ఉంది, నేను కార్లోనే ఉన్నాము, నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే ఒక మీడియా చెల్లె ఫోన్ చేసి అన్న ఇట్లా ఒక వీడియో వచ్చింది బర్రెలెక్క ఇట్లా పెడతారా అంటే ఏం వీడియో అని నేను చూసేసరికి షాక్ అయిపోయినా. కట్ చేసి అప్పటికి టీఆర్ తెలుగు తిరుపతి అన్న ఫోన్ చేసి నాకు ఈ ముచ్చట మాట్లాడదామని. నేను వద్దు, ఆమెకు తెలిస్తే హట్ అవుతుందని నేను అనుకొని నా ఫోన్ కట్ చేసి అక్కడ పెట్టేసిన, ఛార్జింగ్ లేదని. చెల్లి అప్పటికి ప్రచారం బిజీ ఉన్నది. కట్ చేసి ఏదో ఫోన్ వచ్చింది, ఎవరో చెప్పిర్రు, హట్ అయిపోయి నా మీద పడి ఏడ్చింది, అన్న ఇట్లా అయిపోయింది అని. ప్రతి ఒక్కరన్న వీడియో మీడియాలో చేసిన ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా, ఇన్ని రోజులు నేను అనలేదు. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ ఉంటాయి అన్న, మీ మీడియాలో పెట్టి ఇజ్జత్ తీయాల్సిన అవసరం లేదు. అంత పర్ఫెక్ట్ నేను 100కి 100% పర్ఫెక్ట్ అన్నప్పుడు వీడియోలు పెట్టాలి. నేను ఎంత నమ్మకంగా ఉన్నా, ఎంత ఇష్టపడ్డ ఛానల్స్ కూడా ఆ వీడియో పెడితే నేను ఎంత బాధపడ్డా తెలుసా అన్న. లైవ్ లో ఉన్నా కదా, ప్రచారానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆ వీడియో నాకు కనబడొద్దని ప్రతి ఒక్కరు నాకు ఆ వీడియో కనబడకుండా చేసి తెలుసా నన్ను. ప్రచారానికి వచ్చిన వాళ్ళందరూ నా మీద పెట్టుకుని ఇష్టాన్ని నువ్వు పటాపంచలు చేసినావు తెలుసా. ఇంతకన్నా అనిపించలేదా అన్న నీకు? నేను నీ క్లాస్మేట్ అని చెప్పుకుంటామంట, మైత్రివాదం అసలు మైత్రివాదం ఏడన్నా నాకు తెలియదు. ఇది నా బాధ కాదు, నువ్వు ఫేమస్ అన్న అందరి మీద చేసే ట్రోలింగ్స్ వల్ల. అప్పుడు కాడికి నువ్వు ఫేమస్ ఎన్ని రోజులు ఉంటుంది అన్న ఫేమస్? ఒకసారి ఆలోచించు, ఎన్ని రోజులు ఉంటది? కానీ నువ్వు చేసిన ప్రతి బ్యాడ్ వీడియో లైఫ్ లాంగ్ గుర్తుకునేటట్టు ఉంటుంది తెలుసా. మాకు ఇన్స్టాలో ఫేమస్ కానీ యూట్యూబ్ లో ఫేమస్ అయినంత మాత్రాన అది ఆ వేళ చూడాలి, బ్యాడ్ కాదు చేయాల్సింది. పిచ్చి పిచ్చి తమ్నెల్స్ ఈ రోజు వరకు నాకు నిద్ర రావట్లేదు. మా మమ్మీని నేను ఏ రోజు బాధ పెట్టద్దని ఆ తమ్నెల్స్ చూసుకొని ఆమె నాకు వాట్సాప్ లో షేర్ చేస్తుందన్న వీడియోలు. నేను మా అమ్మ వాట్సాప్ చూపిస్తా నీకు, ఎన్ని వీడియోలు పెడతా తెలుసా. దీన్ని ఏమన్నా చెయ్యమ్మా, నేను చూడలేకపోతా. తెలుగు చదవడానికి వస్తుందన్న, మా అమ్మకి ఇంగ్లీష్ రాదు. అదే 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 ఎవరో మీడియా వాళ్ళు చెప్పిర్రు నేనేదో ఫేమస్ అయితా. ఏ మీడియా చెప్పు, ఏ మీడియా వాళ్ళు చెప్పు. చెప్పు క్లారిటీ అయ్యామని. సాయి కృష్ణ మీడియా అన్న, సాయి కృష్ణ, తర్వాత సాయి భవన్ అని ఒకటి ఉంటుంది అది, తర్వాత ఈఆర్టీ న్యూస్ ఛానల్ ఒకటి. వీళ్ళు పేపర్ మీద రాసి చెప్పిండ్రు ఈఎస్ మీడియా. కొట్టు, అది కొట్టు. మీ పేరెంట్స్ కి ఫోన్ చేయి, మీ పేరెంట్స్ తోనే నేను కూడా మాట్లాడతా. లేదంటే నాకు ఏపీలో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా నేను కనుక్కొని మీ పేరెంట్స్ తో మాట్లాడి నీదేందో చెప్తా. నువ్వు హైదరాబాద్ వచ్చినావు, చదువుకోవడానికి వచ్చినావో ఎందుకు వచ్చినావో నాకు తెలియదు. మీ పేరెంట్స్ దగ్గరికి పోదాం, పదా మాట్లాడదాం. ఇట్లా అమ్మాయిలు కానీ ఫేమస్ అని వెళ్ళమంటే ఇట్లా చేసుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేయమని నువ్వు పంపించిరా? ఎవరో ఏదో స్క్రిప్టులు రాసిచ్చిరని ఇట్లా చేస్తారు. నీకు మీ అందరికి డబ్బులు రావచ్చు, కానీ దానివల్ల తగిలిన పాపం ఎన్ని రోజుల నుంచి తప్పించుకొని తిరుగుతారు. ఎమ్మెల్యేగా నిలబడ్డన్నా, ఎందుకు నిలబడ్డావు? డబ్బు కోసం నిలబడ్డావా? అది ఇది ఇది తీసుకోండి డబ్బులని, ఎవరికి కావాలి? ఎన్ని మాటలు తెలుసా అన్న, మైండ్ ఎంత ఖరాబ్ అవుతుంది తెలుసా. అంటే ఈయన వీడియో వచ్చినప్పటి నుంచి అట్లా రివర్స్, ఈయన వీడియో వచ్చినప్పటి నుంచి అంత రివర్స్ అయ్యింది. ఫస్ట్ ఈయన నేను తీపించింది వీడియో మొత్తం ఈయన వల్లనే మొత్తం బ్రాడ్ గా మొత్తం బయట కూడా అంటున్నాడు అన్న మనల్లోతో, ఏ బాబు నేనేదో చూసినట్టే బర్రెలెక్క నువ్వు లేపింది నేనే తొక్కిందే నేను, నువ్వెవడి తొక్కడానికి, నువ్వెవడి లేపడానికి. నాతో అన్నాడు లేవా విషయం, కానీ నేను అబద్ధాలు ఆడమంటే నేను ఎందుకు ఆడతా, కానీ అంటే కరెక్ట్ కాదు. నేను అదే అడిగిన, ఎందుకు అంత కోపం ఒక ఆడపిల్ల మీద? కరెక్ట్ కాదు కదా. ఆడికి వచ్చన్న ఇది దొంగ వీడియోలో మాట్లాడుతుండు. అవునా? పాప మా శివలీలక్క పక్కన ఉంది, ఆమె కూడా ఎంత బాధపడ్డది తెలుసా. అదే ఆమె కూడా ఎంత బాధపడ్డది తెలుసా ఈయన వల్ల. ఇట్లాంటి వాళ్ళ వీడియోలు షేర్ చేసే ప్రతి ఒక్కరు చూడండి. రేపు ఈ రోజు నాకు జరిగింది, రేపు మీ ఇంట్లో ఆడపిల్లలకు కూడా జరుగుతుంది ఇది ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, నేను కృష్ణ తెలుసు కదా.
బరిలక్క మీకు ఇంకా బాగా తెలుసు. నిన్న కామెంట్స్ లో బాగా పెట్టారబ్బా వీడియోకి. ఏం తెలుసు ఆ అమ్మాయి గురించి, నువ్వు వీడియో చేసి పెట్టు, పెళ్ళి అయిందా నువ్వు చూసావా అన్నారు. ఒక్కసారి కృష్ణ వీడియో చేశాడంటే నిజాలు తెలుసుకొని వీడియో చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ సొంత నాన్నగారితోనే కలవటం జరిగింది. ఆ వీడియో ప్లే చేస్తా. ఇప్పుడు కన్నా మేలుకోండి, సిగ్గు శరం ఉన్నదే నీకు. ఇది క్లారిటీగా ఆయననే ఒప్పుకుంటుండు, నేనే కలిసిన వీడియోలో ఉంది, నేను కలిసిన వాళ్ళ ఫాదర్ని అని. మీ ఫాదర్ది వాళ్ళది కూడా పెట్టొచ్చు కదండి ఇట్లా. మరి నువ్వు కూడా ఇంకా ఫేమస్ అవ్వచ్చు. ఫాదర్ లేనప్పుడు ఎట్లుండాలన్నా మరి? నా ఫాదర్ గురించి తెలిసి కూడా మళ్ళీ మీ ఫాదర్ లేడు, నువ్వెంత బాధపడింటావు. నా ఫాదర్ కూడా లేడు, ఉన్నా లేనట్టు నడి రోడ్డు పైన 4 తడకలు కట్టుకొని రోడ్డు మీద బతుకుతున్నాం అన్న మేము. ఈ ఫేమస్ రాలే మాకు, ఈ ఫేమస్ ఏం తెచ్చిపెట్టలే. రోడ్డు మీద అడుగుతున్నప్పుడు ఎవరు రాలే మాకు. మా బ్రతుకు గురించి నీకేం తెలుసు? వీడి గురించి మీకేం తెలుసు? మా ఫాదర్ గురించి మాట్లాడుతున్నారు, ఏం తెలుసు చెప్పు నీకు? ఆయన గురించి వీడియో తీసావు కదా. కృష్ణ అంటే ఏం తెలియకుండా చేయడు, డైలాగ్ కొట్టావు కదా. ఇప్పుడు చెప్పు ఏం తెలుసు మరి ఆయన గురించి? చెప్పు ఆయన గురించి ఏం తెలుసు? నాకేం తెలియదంటే సో ఇన్స్టాగ్రామ్లో అది నేను నార్మల్గా చేసి పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? మా మమ్మీ ఎంత బాధపడుతుంది. మా మమ్మీకి ఏం తెలుసు అన్న? సరే నేను ఇన్స్టాలో ఏదో పొగరుకునే ఏదో ఉంటా. మా మమ్మీ ఎంత అమాయకురాలు తెలుసా అన్న? మాకంటూ పర్సనల్ లైఫ్స్ ఉంటాయి కదండి, మాకు మా మమ్మీ ఎంత అమాయకురాలు తెలుసా అన్న? వాళ్ళ అమ్మకి ఏం తెలియదు, మేము ఉన్నాం కదా అక్కడ. మేము మమ్మల్ని సాకడానికి పిచ్చి ముడ కొడుకన్న మా ఫాదరు. చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు వదిలేసి ఇంకోదాన్ని తీసుకొని నెలకోదాన్ని తీసుకొని పోతాడు, వారానికోదాన్ని తీసుకొని పోతాడు. మమ్మల్ని సాకింది మా మమ్మీ. నాకు కంట్రోల్ కాదు, ఏడవకు. తెలుసురా, నేను మీ మమ్మీని చూసినా కదా, నాకు తెలుసు మీ ఫ్యామిలీ, తమ్ముడు కానీ నేను బాగా తమ్ముడు. మేము కూడా నువ్వు ఒకటి అర్థం చేసుకో, ఒక మీడియా మిత్రులాగా మేము వెళ్ళి మీడియా పరంగా వెళ్ళి ఒక ఆడపిల్ల కొట్లాడుతుందే అని మేము కండవాళ్ళు కప్పుకున్నాం. ఆ కండవాళ్ళు కప్పుకుంటే E960 సంతోష్ గాడు అమ్ముడు పోయిండు, వేదాంత్ జాక్సన్ అమ్ముడు పోయిండు అని పాపం వేదాంతుని కూడా బ్లేమ్ చేశారు. ఆయన అంతా సపోర్ట్ చేస్తే నేను ఓన్లీ వేదాంతుని ఒక 2 వీడియోలు చేసుకొని వద్దాం, చెల్లి అడిగింది మనం కొంచెం హైప్ చేసి వద్దామని వచ్చినాం మేము అక్కడికి కొల్లాపూర్కి. వేదాంత్ నేను పిలిస్తే వచ్చినాడు, వచ్చి అంత అర్థం చేసుకొని అరే సంతోష్ అన్న చెప్పిండు నా మీద రెస్పెక్ట్తోని, అరే చెల్లె కూడా ఒక ఆడపిల్ల ముందుకెళ్తుంది, రేపు పొద్దున మనల్ని చూసి ఇన్స్పిరేస్ అవ్వాలి అన్న ఉద్దేశంతో వేదాంత్ అంత సపోర్ట్ చేసి 2 రోజులు వచ్చిరు. కానీ అక్కడ ఉన్న నా ఫ్యామిలీ పరిస్థితి చూసి మేము ఉండాలి అని ఉన్నారు. కోట్ల లక్షల డబ్బులు ఇవ్వలేదు. నోటికొచ్చిన మాట ఏది మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు వీడియోలు రిజల్ట్ వచ్చినాక ఓడిపోయినాక కూడా నేను చెప్పినా ఆమెకు ఆల్రెడీ వేయకని చెప్పినా నేను అన్నాడు చూపి కాతమ్మి. ఒకటి అర్థం చేసుకో, నీకు వేదాంత్ అనే వ్యక్తి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి. వాస్తవంగా ఆయనకి ఎంత పేరుంది మనందరూ తెలుసు. ఆయన వచ్చి అంత నిలబడి, ఇప్పుడు నేను చెప్పినానా నా మీద రెస్పెక్ట్ తోనా మా అన్ననా ఎందుకు వచ్చిండని తెలియదు, అంత నిలబడి ఏం అవసరం మాకు కార్లలో వండుకున్నాం తమ్మి అంటే చెల్లె పరిస్థితి అర్థం చేసుకుని అందరికి రూములు తీసి ఇచ్చింది, బొచ్చెడు ఖర్చు పెట్టింది. మేము ఏం ఎక్స్పెక్టేషన్ చేసి లేము. చాలా మంది మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని E960 సంతోష్ అమ్ముడు పోయిండు బర్రెలక్కకి. వీళ్ళు దొంగతనంగా పంపించిన మీడియా అది ఏమేమో అన్నారు. మా మీడియా నెగిటివ్ చేసిన నెక్స్ట్ క్షణం నుంచి అంతా నెగిటివ్ అయిపోయింది. నువ్వు నిలబడు ఎమ్మెల్యేగా తెలుసా అప్పుడు ఎట్లుంటుంది ప్రైజర్స్ అనేది. నువ్వు ఇప్పుడు అంటున్నావు, ఇప్పుడు నాతో చెప్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా పోటీ చేస్తుందన్నా నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నాడు. నేను అదే అడిగిన. ఎందుకు చేస్తాడు సపోర్ట్ చేస్తే ఎవరు పట్టించుకోరు, నెగిటివ్ చేస్తేనే పట్టించుకుంటారు. ఆయన కావాల్సింది ఫేమస్ కదా, ఫేమస్ కావాలంటే నువ్వు ఇదే చేయడము. ఆడొచ్చి నువ్వు నిలబడి నువ్వు చేస్తే ఈరోజు నువ్వు బ్యాడ్ చేస్తే నీకు పెద్ద పేరు రాలే. నీ గురించి ఇప్పుడు వీడియో రిలీజ్ అయితే అందరు బ్యాడ్గా అనుకుంటారు. నువ్వు అదే బర్రెలకు సపోర్ట్ చేసామే పక్క నుండి చాలా మంది ఉన్నారు. చాలా మంది మేమేనే కాదు, బొచ్చాడు మంది పిల్లలు అక్కడ పాంప్లెట్ పంచడం కానీ ఎవ్వరికి చెల్లె ఓల్డ్ అమ్మాయి మీద ప్రేమతో వచ్చారు. రిటైర్డ్ ఆర్మీ క్యాండిడేట్లు వచ్చినారు అక్కడికి. ఈసీఎల్ ఒక సార్ ఉంటాడు ముసలాయన, అక్కడే ఉన్నాడు ఆ సార్ అక్కడ. నువ్వు వచ్చి సపోర్ట్ చేయనుండే, నీకు అంత ఫేమ్ అవ్వాలనుకుంటే నువ్వు అరే ఉండు వెంబడుండు, ప్రేమతో గెలవాలి తమ్మి. ఏదైనా ఒక మనిషిని వెనకకు పోయి పొడవడము. పులిగోర పెట్టి తిన్నా అన్నాడు. తిన్నవా? తిన్నదానికి విశ్వాసం ఉందా నీకు? తిన్నదానికి విశ్వాసం ఉందా అన్న నీకు? చెల్లెలు ఉన్నారా? నీకు ఆ బాధ తెలియదు. ఉంటే ఇట్లా
మంచోని కాదు ఆ బాధ తెలియదు నీ చెల్లె ఒకటి గుర్తుపెట్టుకో తమ్మి, నీ చెల్లె ఉంది నార్మల్గా గల్లిపుర నడుచుకుంటూ పోతుంటారే ఇది భలే పోతుందిరా అని మన ఇట్లా అన్నారన్నా అని చెప్తేనే మన కడుపు రగిలిపోతుంటుంది. కానీ ఒక పిల్ల పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి నువ్వు మీడియాలో పెట్టి ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ప్లేస్లో బర్రెలెక్కుందని కాదు, ఎవరున్నా సరే ఇదే అంట నేను. ఓకేనా, అర్థం అవడం కాదు తమ్మి. కానీ నువ్వు ఇప్పటికైనా రిలీజ్ అవ్వలేదు అనుకో, నీ జీవితంలో నువ్వు ఫేమస్ అవడం కాదు. ఫేమస్ కోసం చాలా మంది చాలా కథలు పడుతున్నారు, కానీ అది కాదు. మంచి చేసి పడండి. వీడియోల ముందేమో నీతులు చెప్పి వెనక పోయే నాటకాలు చేసి ఇది కాదు. ఆమెకంటే ఒక కేపబిలిటీ ఉంది, ఆమెకంటే ఒక పేరు ఉంది, ఆమె డబ్బులు పెట్టి తెచ్చుకున్నది కాదు. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు తెలుసు మాకు కాదు, చాలా మంది మీడియాలకు తెలుసు. అప్పటికే ఆమె ఇంటర్వ్యూలు ఉన్నాయి. కానీ ఒక ఆడపిల్ల ఫేమ్ ఉన్న అమ్మాయిని బ్లేమ్ చేస్తే మనం ఫేమ్ అవుతాం అనుకుంటే అది నీ మూర్ఖత్వం అయితే తమ్ముడు, అర్థం చేసుకో. ఒక్కరోజు కూడా నా మీడియా మిత్రులు కూడా నేను ఒక్కరోజు కూడా ఏం మాట్లాడింది లేదు, ఒక్కరితోనే నేను ర్యాష్ గా ప్రవర్తించి. ఎందుకంటే నేను విన్న మాటలు కాదు, పక్కన నేనే ఉన్నా, నా షోల్డర్ మీద పెట్టే అన్నా ఏంది నా పరిస్థితి మీద వాడు ఏడ్చినప్పుడు అసలు మేము ఏం చేయాలి, నేనే అరే చెల్లి అందరు ఉన్నారు కంట్రోల్, మేము ఎంత కంట్రోల్ చేసుకొచ్చినామో మాకు తెలుసు. ఆ బాధ ఒకసారి గుర్తుపెట్టుకో తమ్మి. ఇప్పుడు ఎంత ఏడుస్తుంది నీ ముంగటనే నీకు కనిపిస్తుంది, ఆమె నువ్వు చేసినప్పటి నుంచి ఎంత కుమ్మిళ్ళు ఏడుస్తుందో మాకు తెలుసు. నీకు అర్థమవుతుండొచ్చా ఆమె బాధ, అర్థమైందా? బర్రెలక్క అన్ని చూసిన అమ్మాయి కాబట్టి నిన్నేమనలా, వేరేటోళ్ళు అంటే ఇంకా వేరే ఉంటుండే, గుర్తుపెట్టుకో. నేను డైరెక్ట్ మీడియా ముందుకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇలాంటి వాళ్ళు చేసే కొన్ని ట్రోల్స్ ని షేర్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, వీళ్ళు ఏదో నిజాలు తెలిసి చెయ్యరు. సరే నా లైఫ్ లో ఉందేమో, మీకు ఎందుకు, వాళ్ళకి ఎందుకన్నా నా లైఫ్ ఒకరిని వదిలేసుకొని వచ్చిందని ఒకడు మొగనిచ్చి వచ్చిందని ఒకడు, వాళ్ళకి ఎందుకు అంటే ఇప్పుడు అనేటోళ్ళ కన్నా కొంచెం అని ఉండాలా. ఒక ఆడపిల్లని అనే ముందు మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, నా గతి వాళ్ళకి అర్థమైంది. ఆలోచించాలా. మీరు ఏదైనా అనండి, అంటే హెల్దీగా మాట్లాడండి, అంతేగాని ఏదో మాట పడేస్తాము ఏదో అనేస్తాము హట్ అయితే వాళ్ళే హట్ అవుతారు అని పర్సనల్గా ఇట్లా పర్సనల్ తీసుకొని ఒక ఆడపిల్ల జీవితాన్ని జనాలకు తీసుకొచ్చి ఖరాబ్ చేయాలని మూర్ఖత్వంతో ఉంటే మాత్రం మీ జీవితంలో మీ కర్మ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నువ్వు సారీ అంటే సరిపోదు. ఇది నేను చెప్తున్నా, లైఫ్ లాంగ్ ఆ వీడియోలు పోవన్నా, లైఫ్ లాంగ్ నేను ముసలా ఎవరికి ఆ వీడియోలు తీయను. యూట్యూబ్ లో ఎప్పుడు చూసుకున్నా నాకు ఇంత బాధ అయితే తెలుసా. యూట్యూబ్ లో ఏదైనా వీడియో పడ్డదంటే ఎప్పటికైనా రియలైజ్ అయి తీస్తారు అనుకోవద్దు, తీయరు. అది లైఫ్ లాంగ్ ఉంటాయి. రేపు నా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరు చూస్తారు. అది నువ్వు పర్సనల్ గా అన్ని ఛానల్లో కాల్ చేసినావని నాకు కాల్స్ వచ్చినాయి. నేను ఒక మీడియా ఓనరే కాబట్టి నాకు కాల్స్ వచ్చినాయి. ఇప్పుడు నీ ముందు నేను కాల్ చేసి ఆ వీడియో ఎవరు పెట్టిరు, మా ఫాదర్ వీడియో నీకు చేపిస్తున్నా. ఇప్పుడు 10 మందితోనే నేను మీడియా వాళ్ళతోనే చెప్పిస్తా. యూట్యూబ్ ఉన్నాయన్న ఛానల్స్ అందరికి పెట్టిండంటే ఈయన నెంబర్, నీ నెంబర్ తో సహా నేను కనుక్కున్నా తెలుసా. నువ్వు వీడియో పెట్టగానే కొన్ని ఛానల్స్ యాక్చువల్లీ మనోడు మీ E960 నుంచి నాకు కాల్ వచ్చింది అన్నాడు, కానీ మనోడే నాకు కాల్ చేసిండు. నువ్వు ఏడ్చే ముందు నేను ఫోన్ మాట్లాడినా, మనం కరెక్ట్గా బొడ్రావు దగ్గర ఉన్నాం, బొడ్రావు తెక్తుందని నేను వెనక మలిపి ఇట్లా తీసిన, అది తొక్కుతారని. ఆడ క్రౌడ్ చాలా ఉంది తమ్మి. ఆ కష్టాలు ఆ కష్టము ఆ ప్రచారం జరిగిన రోజు ఆ కష్టం మేము పక్క నుండి చూసినాం. పక్కన అంటే పక్కన ఇగో ఇదే ఇట్లనే ఎట్లా కూర్చున్నామో అట్లా కూర్చొని చూసినా నేను. నీకు నేను ఏదో వీడియో ముందు చెప్తున్నా అనుకోకు, ఆ కార్ నడిపించింది నేనే, క్యాబ్ పెట్టుకునే ఉంటాను, నువ్వు అబ్జర్వేషన్ చెయ్యి, అర్థమవుతుందా నీకు? కానీ నువ్వు చేసింది మాత్రం అసలు కరెక్ట్గా నువ్వు ఒక సారీతోని సరిదిద్దుకుంటున్నావు. కానీ నేను ఆమె అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి ఏడ్చి ఆమె కుల్మిలి సైలెంట్గా ఉంటుంది. వేరే ఎవరైనా ఇంత ఈజీగా తీసుకోరన్నా. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, నేను వీడియో తీస్తున్నా అంటే వాడు తెలివి తక్కువ దద్దమ్మాడు అంటే వాడు ఏమనలేదని నువ్వు సైలెంట్గా ఉంటావా? వాడికి ఏం తెలుసు అన్నా, వాడు చిన్న పిల్లాడు, వాడికి ఏం తెలుసు అని ఇష్టం వచ్చినట్టు అవి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా. ఫేమ్ ఎవరైతే వాళ్ళ దగ్గరకు పోయి నేను ఇంటర్వ్యూలు ఇస్తా, అది కాదు నిన్ను అడగాలి. సరే ఇప్పుడు చేసిన దానికి మీడియా ముఖంగా నువ్వు చేసినావు కాబట్టి నువ్వు ఏం చెప్తావు చెప్పు. మీడియా వల్ల మీ జనాలకు నువ్వు చెప్పిన నిజాలా అబద్ధాలా క్లారిటీ ఇవ్వు, ఇప్పటికైనా క్లారిటీ వస్తుంది. సో జనాలందరికీ తెలుసు కదా, ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ నిజాలు, చేసిన వీడియోలన్నీ కూడా అవన్నీ అబద్ధాలు. సో తను మళ్ళీ నిలబడుతుంది, కంపల్సరీ మళ్ళీ సపోర్ట్ చేస్తాను. ఈసారి ఎవరు ఏది రాసి చెప్పినా సరే నేను మీడియాలో మాట్లాడను, చెప్పను కూడా. బర్రెలక్కకి కంపల్సరీ అందరూ సపోర్ట్ చేయండి, ఓటు వేయండి. ఓటు వేయకుండా సరే నాకు కొంప ముంచకండి ప్లీజ్. నాకంటూ ఒక లైఫ్ ఉంది, నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. మీరు ఏమైనా బాధ పెట్టాలంటే నన్ను బాధ పెట్టినా పర్వాలేదు, కానీ మా మమ్మీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు, మా మమ్మీని ఎందుకు బాధ పెడుతున్నారు? ఆమె ఎంత బాధపడుతుంది తెలుసా అన్న డైలీ. ఇప్పుడు మా మమ్మీకి ఇప్పుడు ఫోన్ చేసి మమ్మీ అనే కాదు, ధైర్యం ఉన్న ఆడపిల్ల అన్ని కష్ట సుఖాలు చూసింది కాబట్టి సరే ఎన్నో అనుకుంటే ఏదో అనుకోని ఆమె ధైర్యంగా ఉంది.
డిప్రెషన్కి వెళ్ళిపోయి ఏదన్నా చేసుకుంటే ఏంది తమ్మి? ఒకసారి ఆలోచించు. రాసుకున్నా అన్న, నన్ను ఎవరు బాధ పెట్టరు వాళ్ళందరూ డైరీలో రాసిన. మా చింటూడు ఈడ అడుగు చింటూది కూడా ఏదో చెప్పినావు నాకు, ఉన్నది ఇంటర్వ్యూలు ఉన్నది, అది కూడా చూస్తారు. ఎన్ని రోజులు ఒంటరి కూర్చొని చేసిన రోజులు ఉన్నాయి, అడుగు నీ ముందే ఉన్నాడు కదా అన్న. మొత్తం సిస్టమ్ తీసుకొని వెళ్ళి కూర్చున్నాం అక్కడ, అంతా చేసినాము, ఒకటేసారి మొత్తం కందరగోళం చేసేసింది తమ్ముడు. ఓటింగ్ మొత్తం తగ్గడానికి కారణమే ఈయన అన్న. అప్పుడు దాకా ఉన్న పాజిటివ్ ఈయన వల్ల నెగిటివ్ అయ్యింది. అవును, తర్వాత జనాలు కూడా జర ప్రతి ఒక్కరు ఆ వీడియో గురించి మాట్లాడుతున్నారు తెలుసా. ఫస్ట్ రౌండ్ ఈమెనే ఫస్ట్ వచ్చింది, మేము బయటనే ఉన్నాం, మేము ఏం వస్తుందని మేము ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. అయిపోయిన తర్వాత ఇంటికి పోయినా నేను, మా పిల్లలు అక్కడిక్కడ పోతే ఒక పిల్లగాడు మీ ఫాదర్ వీడియో పెట్టిండు, మా వీడియో చూసినాక నీకు ఓట్లు ఏ బుద్ధి కాలేదని నా మొక్క మీద చెప్తారు తెలుసా. అమ్మ తోడన్నా మా పిల్లలు ఇంటికి వస్తే వాళ్ళు చెప్తారు, మా పిల్లలు ఇంటికి వస్తలేరంట తెలుసా. పిల్లలతో ఆడుకోవడానికి చుట్టుపక్కల పిల్లల్ని రాణిస్తలేరంట. చూసినావు తమ్మి ఎట్లా ఉంటుంది. మా ఫాదర్ గురించి చెప్తే ఇప్పుడు తంటారన్న, నోట్లు మీసారన్న మీరు అందరూ. కానీ నాకు చెప్పకుండా చెప్తలేను, నాకు ఏం అవసరం. మీరు నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? రోజులు దాడేపడి తిరిగి వస్తట్టు ఉంచుకుంటావా? ఏదో చేసిండు, తాగిపించిండు, ఆడ వీడియోలో క్లారిటీగా అర్థమవుతుంది తాగి చేసిండు. అదో పెద్ద నేరమా? పెళ్లి చేసుకుని వదిలేస్తే నేరమా? భూమి మీద ఎవరు లేరా? ఒక్కదాన్నే ఉన్నానా నేను? వదిలేసిన రాజకీయంలోకి వస్తలేరా? నేను వచ్చిన ప్రాసెస్ ఏంది, చేస్తున్నది అది ఇంపార్టెంట్. నా పర్సనల్ ఎవరికి ఎందుకు? నేను చేయాల్సిన పనులు సరిగ్గా చేయకుంటే నువ్వు అది చెప్పాలి. నువ్వు ఇట్లనంత నీ ఫ్యామిలీ అంత పర్ఫెక్ట్ ఉన్న ఫ్యామిలీ ఎవరు ఉన్నారు? అదే కదా పెద్ద పెద్దలు గెలుకా తెలుసా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమన్నారు? ఎందుకు నాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే తొక్కడం ఎవరో తొక్కరక్క, మనలాంటి వాళ్ళని తొక్కుకొని మనమే ఎదుర్కొన్నా వేసుకుంటాం తెలుసా. ఎంత ఇప్పుడు వరకు అక్క ఈ క్షణం వరకు దేవుడి మీద ఒట్టే చెప్తున్నా కానీ ఒంటరిగా కూర్చొని ఏడుస్తా తెలుసా. నేను ఒక్కొక్కటి యూట్యూబ్ లో డైలీ వీడియో చూసి నేను యూట్యూబ్ ఓపెన్ చేస్తలేను. నా వీడియోలు కూడా మా వాళ్ళు అప్లోడ్ చేస్తారు తెలుసా. నేను ఏదో చేస్తా, యూట్యూబ్ లో వీడియోలు చూడకుండా చేసాడు ఇట్లాంటి వాళ్ళు. ఇన్స్టా అంటే బాగా ఇష్టపడుతుండే అన్న, ఇన్స్టా పని చేసిన వీడియోలు చూసిన వారు రెగ్యులర్ పొద్దున సాయంత్రం చేసే నేను 3-4 రోజులకు ఒక వీడియో వస్తుంది. ఇన్స్టాలో థంబ్నెయిల్స్ పెట్టే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా, మాలాంటి జీవితాలతో ఆడుకోకండి. మీకు కావాల్సింది వ్యూస్ ఏమో నాకు తెలియదు, వేరే ఏదైనా మంచి థంబ్నెయిల్ పెట్టండి. ఏదైనా మిస్టేక్ అయినా కానీ మీ ఇంట్లో చెల్లెను అక్కను భావించండి. ఎంత బ్యాడ్గా ఉంటే అంత వ్యూస్ కాదన్నా. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నా, నేను అందరికీ చెప్తున్నా. నువ్వు చూసినంత మందానికి E960 మీడియా వ్యూవర్షిప్ కోసం ఏ రోజు అన్న వర్క్ చేసినట్టు జెన్యున్ గా చెప్పి ఇప్పుడు కెమెరాల ముందు నేను ఓనర్ గా నేనే అడుగుతున్నారా? చెయ్యలేదు, మీరు నన్ను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. ఏమో ఎందుకంటే ఎవరికైనా శివన్ అన్నకు వీడియో వచ్చింది, ఫోన్ చేయాలి చెల్లెని వీడియో వచ్చిందిరా అంటే అన్న నీ ఇష్టం అన్న అప్లోడ్ చేస్తే చెయ్యలేకపోతే లేదంటే నేను చెయ్యను రా, నువ్వు నా చెల్లెలు తెలుసా. శివ డైమండ్ మనోడు ప్రతి ఒక్కరు అట్లా ఆలోచింటే ఆ వీడియో అప్లోడ్ చేయకుండా ఉంటే ఈరోజు నేను నిన్నేదాన్ని. చాలా మంది అప్లోడ్ అంతెందుకురా, నాకు కాల్ చేసిన మీడియా ఛానల్ కూడా అప్లోడ్ చేయలేదు. ఎవరో కాదు నేను చెప్తున్నా, మనం మీడియా దేవిక చెల్లె నాకు కాల్ చేసింది, చెల్లె వీడియో పెడుతున్నారంటే చా అట్లెట్లా పెడతామన్నా, మేము పెట్టము. ఆ చెల్లె రాత్రి 12 గంటలకు వెళ్ళినా ఇంటర్వ్యూ ఇచ్చిందన్న, గట్టెట్లా పెడతానా నేను పెట్టా. నాకు ఫోన్ చేసినావా లేదా నువ్వు దేవికకి? చేసావా? నాకు ఫోన్ చేసి చెప్పింది ఆమెనే. దేవికకి వీడియో ఎవరు పెట్టిరు చెప్పు? నాకు షేర్ వచ్చింది అక్క. నువ్వు పెట్టినవంట దేవికకి, నేను ఇప్పుడు ఫోన్ చేస్తా. నాకు షేర్ వచ్చింది వాట్సాప్ లో, నేనే షేర్ చేసిన. చేస్తావన్నా, నీకు ఫేమ్ కావాలి కదా. ప్రచారంలో ఎలక్షన్ లో నేను నిలబడ్డాక మనం అదే కదన్నా మనం టీవీ ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిన నీ దగ్గరికి మనం టీవీ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోలేదు, మనోడు ఫోన్ చేసిండంట, మేము తీసుకోమట్లా. ఫస్ట్ ఏదో ఛానల్ పోయి పర్లేక నా ఫ్రెండ్ నా క్లాస్మేట్ ఆమె గురించి కొన్ని నిజాలు చెప్పాలని ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఏ ఛానల్ ఇచ్చిండు? ఏ ఛానల్ ఇచ్చిన? ఫోన్లు చేసిండు, ఫోన్లు చేసి చెప్పిండు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న, అసలు మంచిగా చెప్పిన తర్వాత మళ్ళీ బ్యాడ్ గా ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి ఇక అయిపోయి, ఇక చేసేదంతా చేసి నేను ఇంకేం చేయలేదంటే కరెక్ట్ కాదు. అంటే ఎవరైనా సరే నీ ప్లేస్ లో నేనున్నా కానీ రేపు పొద్దున ఇప్పుడు నేను చెప్తున్నా తమ్మి, అయ్యా వీడియో చెప్తున్నా, రేపు పొద్దున నేను అట్లా చేసిన ఎవడైనా నన్ను కూడా ప్రశ్నిస్తాడు.
గుర్తుపెట్టుకో, ఆడపిల్ల ఇగో ఏదన్నా ఉంటే నీకు చేతనైతే మార్చు, నీకు చేతనైతే సపోర్ట్ చేయి. కానీ ఒకరిని తొక్కాలని నేను ఇప్పటిదాకా అన్నావు నాతో. లేపింది నేనే, తొక్కింది నేనే. కానీ నాకు తెలుసు కదా ఆయన నిన్ను తొక్కుతాడు, నాకు చేత కాకపోవచ్చు నేనేం చేయడానికి అన్నవాళ్ళేదా మాట. మళ్ళీ నేను తప్పుకేదో పోర్ట్రేట్ చేసినట్టు ఉంటుంది. ఫేమస్ అవ్వడానికి మస్తు దారులు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ అన్న ఉండు, ఆయన ఏదో ఆయన ఫేమస్ అయ్యిండు. మనం చేసే పని ఫేమస్ అవ్వాలి కానీ ఫేమస్ అవ్వడమే ఒక పని కాదు. అది కూడా మందిని బ్లేమ్ చేసి కాదు. అది ఎన్ని రోజులు ఉండదు. ఫేమస్ అనేది ఎన్ని రోజులు ఉండదు అన్న. గట్టిగా 2 నెలలు 3 నెలలు అంతకంటే ఎక్కువ ఉండదు. దానికోసం మంది కప్పలు నాశనం చేయకు నువ్వు. ఏదో నిన్ను తిట్టి నిన్ను కొట్టాలన్న అంత కోపం వస్తుంది నాకు. ఎంత బాధపడింటే నేను, ఎంత నరకం అని. నీ వల్ల ప్రతి ఒక్కరు ఎంత గౌరవంగా చూసి నన్ను ఎంత చీపుగా చూస్తారు తెలుసా అన్న. 100లో ఒక్కరన్నా ఇట్లాంటి వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ కు మీరు లైకులు, షేర్లు, ఆ కింద కామెంట్లు, ఇన్స్టాలో ప్రతి వీడియో కామెంట్స్ ఆఫ్ చేసుకుంటున్నా తెలుసా అన్న. నేను ఆ కామెంట్స్ పెట్టేటోళ్ళకి కూడా ఇంత బుర్ర లేదు. ఫస్ట్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి కూడా. ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటకు రావద్దు, ఇంకా వంటింట్లోనే అంకితమై ఉండాలి, అదే ఇది తొక్క తోటకూర ఎవరెవరో ఎక్కడో ఏలితే చప్పట్లు కొడతాం. మన ఇంటి ఆడపిల్ల బయటకు పోతే బజార్ దాన్ని అంటాం. ఇంకా పెద్ద పెద్ద వాళ్ళనైతే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, కానీ మన ఇంట్లో బయటకు వెళ్ళకూడదు. బయట వాళ్ళు వెళ్తే చుట్టుపక్కల మట్టి వస్తారు. అదే చెప్తుండు మీ ఊరోళ్ళే చెప్పిరంట. చెప్తారన్న, ఎందుకు చెప్పరు? ఉండి ఉండి లేస్తే ఎవరైనా చెప్తాడు. నీ కళ్ళతో లైవ్ లో నువ్వు చూసింది మాట్లాడు అంతే తప్ప ఒకటి చెప్పింది పట్టించుకోవద్దని చెప్తాను నేను. అన్నయ్య మా ఊరోళ్ళు చెప్పిండు అంటున్నాడు కదా. ఎవరైతే ఆ వీడియోలు కొన్ని నేను చూసినా మొన్న ఇంటికి వస్తే ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు అన్న. నువ్వు ఇది మాత్రం చాలా పెద్ద తప్పు తమ్మి. నువ్వు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు ఇచ్చి, అది ఎంతవరకు మేము కళ్ళతో చూడలే కాబట్టి మాకు తెలీదు, ఇచ్చి వీడియో ఇప్పించి నీ వాయిస్ అయితే వస్తుంది అందులో. వస్తుంది వెనకాల నీ వాయిస్ ఉంది. ఇట్లా చెప్ప అనే వాయిస్ అయితే ఉంది అందులో. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఫాదర్ వీడియో చేసింది ఎవరు, ఫాదర్ వీడియో చేసింది అని. వీడియో చూడండి. నువ్వేనా కాదా చెప్పు. నేను దగ్గర నుంచి చేపిలేదన్నా, నాకు వీడియో షేర్ వచ్చింది, నేను షేర్ రాలేదన్నా, నువ్వే చేయించినావు. లేదన్నా దగ్గర నుంచి నేను అక్కడ వెనకాల వాయిస్ క్లారిటీగా అబ్జర్వ్ చేసి ఇలా వినిపిస్తుంది. అవును వాయిస్ అయితే ఉంది. ఇట్లా చెప్పు అట్లా చెప్పు అనేది కనుక్కోండి. నేనైతే అసలు వెళ్ళలేదన్నా. సరే ఎంత పాపిస్టోడు అయితే బిడ్డ ఎంత గలీజైనా ఎంత లంగదైనా లక్కూడదైనా కడుపులో దాచుకుంటాడు. బయటకు ఒక ఫాదర్ చెప్పినట్టు ఎంత లంగగాడైతే చెప్తాడన్నా. ఒకసారి ఆలోచించు నువ్వు. బయట ఇట్లాంటి ఫాదర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే నేను ఫోన్ లో చూడడం, పేపర్ లో చదవడం, డైరెక్ట్ నా కొంపలనే ఉండడం నాకు తెలియదు. ఆయన దూలబట్టి వెళ్ళిపోయాడు. నీకు తెలుసా? ఏడ కలిసిరా వాళ్ళ ఫాదర్? మీరు హైదరాబాద్ లో కలిసిరా, కొల్లాపూర్లో కలిసిరా? కలవలేదన్న, నాకు వీడియో షేర్ వచ్చింది, అదే చెప్తున్నా కదా. వీడియో వాట్సాప్ లో షేర్ వచ్చింది. పోయి వీడియో చేయించిన ఆమె గురించి మీడియా వాళ్ళకైతే పంపించింది నువ్వే కదా. నేను పంపించింది ఒకరికి, ఆ అక్క ఒకదానికి పంపించాను అన్న. లేదు ఎవరికి పంపిలా. నేను ఇప్పుడు దాకా బయట కూర్చొని కాల్స్ అవే చేస్తున్నా. ఎవరెవరి మీడియాలకు పెట్టిండనే కాల్స్ కంటిన్యూ. సరే దేవికక్క ఒక్కొక్కదానికే పెట్టినా, మిగతా కాల్ చేసి నేను పలికి అన్న మీడియా ముందే ఫోన్ ఇచ్చిండు. ఫోన్ ఇక్కడ నాది, నేను ఇప్పుడే అడుగుతా. వద్దు ఇక ఎందుకురా పెద్దగా. ఏదన్నా అడిగేది ఉంటే ముంగటున్నాడు, ఇక ప్రూఫ్ అవసరం లేదు. నేనేమంటున్నా, మనోడు ఒప్పుకున్నాడు నేనే తప్పు చేసినా, లేకపోతే మనం చేస్తుంటే. యాక్చువల్ నీకు ఫోన్ చేయడానికి కారణం ఏంటంటే నువ్వు ఇట్లా బర్రెలకని బ్లేమ్ చేస్తున్నావు కదా. నేను క్వశ్చన్స్ చేస్తుంటే నేను సపోర్ట్ చేస్తా, ఫోన్ చేయండి అంటేనే ఫోన్ చేసిన నేను. నువ్వు చెప్పినావా నేను చేసిన? కాల్ చేయండి అంటేనే నేను నిన్ను కాల్ చేసిన. సరే మరి నీ ఫ్రెండ్ అని అన్నాడు కదా, మరి ఫ్రెండా ఏంటి అని నాకు తెలియదు అన్న. ఆయన అది కూడా నువ్వు అన్నవా లేదా నాతో? ఏ ఇంటర్వ్యూకి పోయినా ఆయన నీ ఫ్రెండ్ అంట కదా అని అంటుండు. క్లాస్మేట్స్ అన్నట్టు. నాకు తెలియదు అన్న. నేను చదివింది కొల్లాపూర్లో, కోచింగ్ తీసుకున్నది దిల్సుఖ్ నగర్ లో. నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎంక్వైరీ చేయి. ఈ పిల్లగాడు నాతో మాట్లాడితే మా ఫ్రెండ్స్ కూడా చూస్తారు కదా. ఇప్పుడు నాకు నేను 2-3 ఇయర్స్ నుంచి అబ్బాయిని లేకుండా ఒప్పుకుంటున్నాడు కదా, అంతేనా? ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నా, మీకు సపోర్ట్ చేయాలి అనిపిస్తే చెయ్యండి, లేదు అంటే ఊకోండి. అంతే. చేసిన ఎవరో ఒకరు చేస్తారు కదా. సో మన లోపల మనమే ఇలా పొడుచుకుంటూ ఉంటే ఎవడో ఎదుగుతాడు, మనం ఎదుగం, మీనే ఉంటాం. ఎందుకంటే మన లోపల మనం పొడుచుకుంటాం కదా. పెద్ద పెద్దోళ్ళని ఎందుకన్నా బయటకు లాగారు ఇట్లా అంటే నాకు ఏం లేదు, నేను ఇది అన్నా పేదదాన్ని అని చెప్పేసి ఇట్లాంటి బ్లేమ్లు బయటకు వస్తాయా? ఎలక్షన్ లో నిలబడ పెద్ద పెద్దలు ఏమైనా వచ్చినాయి అన్న? రావు. ఎందుకంటే తంటారు కదా పట్టుకొని. నాలాంటి అయితే ఏమన్నారు? ఇంకా ఏమన్నారని ఎట్లా అనుకుంటాం రా? ఏమన్నారు అనుకుంటే మనోడు అదృష్టం అనుకుంటాను నేను. కేసు పెట్టేదాన్ని ఏమైతుండే, కేసు పెడితే పోయి బొక్కలు కూర్చుంటుండే. పెడదామని ఉన్నదన్నా, కానీ చదువుకుంటున్నాను తెలిసింది. అదే చూసినావా, నీ పర్సనల్ గురించి ఆలోచించింది ఆమె. కేసు పెడితే
తీసుకోరా ప్రూఫ్స్ ఉన్నాయండి నాతో చదువుకుంటుండు నాశనం అవుతుంది జీవితం నాలాగా కోచింగ్లు తీసుకొని వచ్చినోడే కదా ఈయన కూడా మొన్న నాకు ఈయన వీడియోలు కూడా నాకు షేర్ చేసి అమ్మాయిలతో చేసిన వీడియోలు నన్ను పెట్టుతున్నారా ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో ఇట్లా నువ్వు ఫేమస్ అవ్వాలంటే నువ్వు చేసే పనినే నిన్ను ఫేమ్ చేయాలి అంతేగాని ఫేమస్ అయిన వాళ్ళని ఇట్లా చేసుకుంటా ఇట్లా బ్లేమ్ చేసుకుంటా అది కరెక్ట్ కాదు నీకు ఫాదర్ లేడు నాకు ఉండి లేడు కానీ చాలా మంది కూడా అన్న నెగిటివ్ ని తీసేయాలి పాజిటివ్ ని చేయాలి కానీ నెగిటివ్ ను చేస్తేనే హైలైట్ అవుతామని ఇంకా నెగిటివ్ వేస్తున్నారు మరి వాళ్ళ ఇల్లు అంత పర్ఫెక్ట్ ఉంటారేమో మరి నాకైతే తెలియదు ఇంటింటికి మట్టిపోయి ఉంటుందిరా బంగారు పోయి లేదన్నా బంగారం పోయిలు ఉంటారు కాబట్టి షేర్లు ఆ కామెంట్లు ఒక్కొక్కటి చదువుతుంటే బాగా ఇట్లా సస్తుంది రోజు టార్చర్ ఒక్కొక్కసారి గుర్తుకొస్తే అసలు నాకు మెంటల్ లేస్తుంది చెప్పు మళ్ళీ చేస్తావా చెప్పు ఎండి సపోర్ట్ చేస్తాను నీకు ఆల్రెడీ చెప్పిన నాకు చెప్పడం కాదు నువ్వు నాకు సపోర్ట్ చేయకున్నా పర్వాలేదు నువ్వు నాకు సపోర్ట్ చేయకున్నా ఓకే కానీ నన్ను ఇట్లా మాత్రం నెగిటివ్ చేయకు నీకు అక్కడో చెల్లె ఉంటే నా బాధ నీకు అర్థం అయ్యేది నీకు ఎవ్వరు లేరు కదా